మరియు శుభ సాయంత్రం. ముందుగా గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మనమస్కారాలు తెలుపుకుంటాము. మనకు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని, సాధనను అందిస్తూ అసలు లైట్ వర్కర్స్ టీవీకి మన కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. మరి ఈ జ్ఞానాన్ని మనం మన తోటివారి అందరితోటి కూడా పంచుకోవడానికి ఈ వీడియోస్‌ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి మాస్టర్స్. సో, ఇక్కడ లైట్ వర్కర్స్ టీవీ మరియు ఒమేగా పిరమిడ్ డాలస్ వారి సంయుక్త నిర్వహణలో జరుగుతున్న దేవి చెక్క గారి మాస్టర్ చేస్తున్న ఈ 11 రోజుల జీవించడం నేర్పే 11 కళలులో 6వ రోజుకి స్వాగతం మాస్టర్స్. మనం గత 5 రోజులుగా ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఆర్ట్ ఆఫ్ సఫరింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో అండ్ ఆర్ట్ ఆఫ్ ఫ్రీడమ్. సో, వీళ్ళన్నిటి గురించి ఒక్కొక్క టాపిక్ గురించి నేర్చుకుంటూ చాలా అద్భుతంగా జరుగుతుంది కదా మాస్టర్స్. మరి ఈరోజు మన టాపిక్ ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. సో, మరి యాక్సెప్టెన్స్ అనేది ఎలా చేయాలి? దాన్ని అద్భుతంగా ఎలా నేర్చుకోవాలని తెలుసుకోవడానికి మనం దేవి చెక్క మ్యామ్‌ని ఆహ్వానించుకుందాము. వెల్కమ్ దేవి గారు. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ భవాని గారు. గుడ్ టు సీ యువర్ ప్లెజెంట్ ఫేస్. సో 11 రోజుల మన జీవించడాన్ని నేర్పించే కళలు అనే ఈ సర్కిల్‌లో మనం మరొక రోజులోకి అడుగు పెట్టేసాము. మరి ఈ రోజు ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ అంగీకరించడం. అంగీకరించడం అనేది ఒక కళ. అది నేర్చుకుంటే ఎంత ప్రశాంతత వస్తుందో జీవితానికి. మనం చాలా సార్లు చాలా విషయాలని అంగీకరించమనమాటండి. ఎందుకు అంగీకరించమంటే, మన సరికాని అవగాహన వల్ల. అంగీకరారన్ అంగీకరించడం వల్ల ఏం జరుగుతుంది? అంగీకరించకపోతే వచ్చే నష్టమేంటో మనకి తెలియకపోవడం వల్ల. అసలు మనం లోపల పోరాటం జరుగుతుందనే స్పృహ లేకపోవడం వల్ల మనం అంగీకరించమనమాట. జ్ఞానం లేకపోవడం వల్ల. మనము అంగీకారాన్ని తప్పుగా అర్థం చేసుకుంటామనమాట. అసలా యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? యాక్చువల్‌గా ఎవరినైనా ఒకళ్ళని అన్‌కండీషనల్‌గా ప్రేమించాలనుకోండి మనం. అన్‌కండీషనల్ లవ్ అనేది ఒక గొప్ప నీడ్ కదా! ఎవరినైనా అన్‌కండీషనల్‌గా ప్రేమించాలంటే యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే అన్‌కండీషనల్‌గా ప్రేమించగలం. అలాగే ఏదైనా ఒక సిట్యుయేషన్‌ని మార్చాలన్నా ముందు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే ఆ సిట్యుయేషన్‌ని మనం మార్చగలం. సో, రాడికల్ యాక్సెప్టెన్స్ అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్‌గా మనం ప్రాక్టీస్ చేయాల్సిన థింగ్ అన్నమాట. యాక్సెప్టెన్స్ చేయలేదనుకోండి, మన లోపల ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. నేను అంగీకరించలేదు. ఏదైతే ఉందో, ఏదైతే జరుగుతోందో, ఏదైతే నా జీవితంలో ఇప్పుడు ఈ క్షణంలో ఉందో, దాన్ని నేను అంగీకరించకపోతే ఏంటంటే, దాంతో నేను పోరాడుతున్నాననమాట. పోరాటం అంటే ఒక యుద్ధం. ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది యాక్సెప్ట్ చేయకపోతే మన లోపల. యుద్ధం విధ్వంసాన్ని తీసుకొస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మన శాంతిని పోగొడుతుంది. దానివల్ల మన ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. ఒక చిల్లు కుండలాగా అయిపోతాం అన్నమాట. మనం వ్యతిరేకత పెట్టుకుంటే, యాక్సెప్ట్ చేయకపోతే ఏమిటి? మనం యాక్సెప్ట్ చేయలేదంటే వ్యతిరేకిస్తున్నాము అని అర్థం. రెసిస్టెన్స్ ఉందని అర్థం. ఎంతెంతగా అయితే వ్యతిరేకత ఉంటుందో, అంతంతగా మన ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే, అక్కడ మన లోపల పోరాటం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంది కాబట్టి. మరి యుద్ధం జరగడానికి ఎనర్జీ ఖర్చవుతుంది కదా! ప్రశాంతంగా ఉండడానికి ఎనర్జీ ఖర్చేమవ్వదు. యాక్సెప్ట్ చేయడానికి ఎనర్జీ అవసరం లేదు. ఎనర్జీ సేవ్ అవుతుందింకా. కానీ యుద్ధం చేయడానికి బోలెడంత ఎనర్జీని ఖర్చు పెట్టాలి మనకి. మనకి తెలియకుండానే మన లోపల ఒక యుద్ధాన్ని మనం చేస్తూ ఉంటామనమాట. దీనినే మనం ఇంకోలా చెప్పుకోవాలంటే ప్రవాహానికి ఎదురీదడం అని చెప్పుకోవచ్చు. ఒక వేగవంతమైన నది ఉందనుకోండి. ఆ వేగవంతమైన నది ఇలా ప్రవహిస్తోంది ఇటువైపు. నేను దానికి అపోజిట్‌లో ఈత కొడుతున్నాననమాట. అప్పుడేమవుతుంది? నా ఎనర్జీ చాలా ఖర్చయిపోతుంది. ఎంత ఎనర్జీ పెట్టినా, ఎంత చేసినా నేను ముందుకెళ్ళను సరికదా! ఇంకా వెనక్కెళ్ళిపోతూ ఉంటాను. చాలా ఫాస్ట్‌గా ఈత కొడతా ఉంటాను. కానీ అక్కడే ఉంటాను. లేదా వెనక్కెళ్తాను. కానీ ముందుకు మాత్రం వెళ్ళలేను. ఎందుకంటే నేను ప్రవాహానికి ఎదురుగా నేను ఈదుతున్నాను. ప్రవాహానికి ఎదురుగా ఈదుతున్నప్పుడు ఏమవుతుంది? ముందుకు వెళ్ళలేము మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మనందరం కూడా ఏదైతే ఉందో దానిని అంగీకరించలేదనుకోండి. వాట్ ఇట్ ఈస్. ఏదైతే ఉంది మీ జీవితంలో దానిని అంగీకరించకపోతే మనం కూడా ప్రవాహానికి ఎదురెదుతున్నట్టే.
మన శరీరాన్ని మనం ఎన్నో వాటిలతో పోరాడుతూ ఉంటామండి. మన శరీరంతో పోరాడుతూ ఉంటాం. నేను లావైపోయాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడుగ్గా ఉన్నాను, ఎందుకిలా ఉన్నాను, నాకిది నచ్చలేదు, వాళ్ళింకా బావుంటారు. నా హెయిరు నాకు ఈ వే వేవీ హెయిర్ వచ్చింది. అదే సిల్కీ హెయిర్ వస్తే బావున్ను. సిల్కీ హెయిర్ ఏంటి కర్లీ హెయిర్ ఉంటే బాగుంటది. నాకు పొట్టొచ్చేసింది, ఒళ్ళొచ్చేసింది, నా రంగు బాలేదు. ఏదైతే ఉందో ఆల్రెడీ అదక్కడ ఉంది. దాన్నిప్పుడు మనం ఏం చెయ్యలేము. మనం మార్చలేము దాన్ని. నా శరీరము, నా జుట్టు, నా ఒళ్ళు అదంతా ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఉన్నదానిని నేను పోరాడడం వల్ల ఏం చేయగలుగుతాను? నా స్కిన్ కలర్‌ని మార్చలేను. నా జెనెటిక్స్‌ని మార్చలేను నేనిప్పుడు. అంగీకరించకపోవడం అంటే ఏంటంటే, గతంతో, భవిష్యత్తుతో యుద్ధం చేయడం అన్నమాట. ఇక్కడ గతం ఈ క్షణంలో గతము లేదు. ఈ క్షణంలో భవిష్యత్తు లేదు. ఈ క్షణంలో 2 లేవు. ఆ లేని వాటితో మనం యుద్ధం చేస్తున్నాం. అది ఆల్రెడీ అయిపోయింది. ఆల్రెడీ నేను ఇలాగ పుట్టేసాను. ఆల్రెడీ నాకు ఈ శరీరం వచ్చేసింది. ఇప్పుడు నా శరీరం నాకిష్టం లేదు. ఎన్ని రకాల కంప్లెయింట్స్ ఉంటాయో మన బాడీ మీద మనకి. మన మీసాలు ఈ అబ్బాయిలైతే మీసాలు ఆళ్ళకి నచ్చవు. వాళ్ళ క్రాఫ్ వాళ్ళకి నచ్చదు. ఆళ్ళ బాడీ వాళ్ళకి నచ్చదు. ఎన్ని సర్జరీలు జరుగుతున్నాయో ఇప్పుడు శరీరాలకి. ఎన్ని ట్రీట్‌మెంట్‌లవుతున్నాయో. ఎందుకంటే మన శరీరానికి మనం అంగీకరించడం లేదు మై డియర్ ఫ్రెండ్స్. యాక్సెప్ట్ చేయాలి. మన శరీరము మనల్ని నిలబెట్టి ఉంచడానికి ఎంతో శ్రమ పడుతూ ఉంటుంది. మన శరీరంలో ఉన్న అణువులన్నీ కూడా నిరంతరం కృషి చేసి మన ఆహారం మన ఆరోగ్యంగా ఉండేలాగా, మన జీవితాన్ని అనుభూతి చెందేలాగా ఈ అద్భుతమైన శరీరాన్ని మనకిస్తున్నాయి. నా కళ్ళు నాకు నచ్చవు అని కంప్లెయింట్ చేస్తా ఉంటారు. అసలు కళ్ళు పోతే అర్థమవుతుంది. నాకసల కళ్ళకున్న విలువేంటో. మనకున్న దాని విలువ తెలీదు. దాంతో మనం పోరాడుతూ ఉంటాం. యుద్ధం చేస్తూ ఉంటాం. అంగీకరించము. ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించాలి. అంగీకరించి మహాభాగ్యంగా స్వీకరించాలి మన శరీరాన్ని, మన జీవితాన్ని. సో, నో ఫైటింగ్ మై డియర్ ఫ్రెండ్స్. యుద్ధాన్ని ఆపేయడమే అంగీకరించడము. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడడం అంగీకరించడము. అలాగే మనం ప్రకృతితో కూడా యుద్ధం చేస్తా ఉంటాం. అబ్బా! ఇంత వేడిగా ఉందేంటి? ఇంత చల్లగా ఉందేంటి? బ్యాడ్ వెదర్ అని చెప్తూ ఉంటాం. బ్యాడ్ వెదర్ ఏంటి అసల? అసలు బ్యాడ్ వెదర్ అనేది ఎక్కడైనా ఉంటుందా? సృష్టిలోనండి మనిషి తప్ప ఇంకెవ్వరు కూడా ఆ వ్యతిరేకతలో ఉండరు. కంప్లెయింట్ చెయ్యరు. అందరూ యాక్సెప్ట్ చేసేస్తారు అలాగా. అన్ని జీవరాశులు ఏ చెట్టు, ఏ పక్షి, ఏ కుందేలు, ఏ ఉడత ఏవి కూడా ఈ నేచర్‌ని జడ్జ్ చేయవన్నమాట. ఇలా ఈరోజు ఎందుకు వేడిగా ఉంది? ఎందుకు వానగా ఉందని. అది ఎలా ఉండాలో అలా ఉంది. ఆ సృష్టికి తెలుసు. ఆ రోజుకి ఏమివ్వాలో, అక్కడ వాతావరణం ఎలా ఉండాలో. కాబట్టి ఉన్నట్టుగా అంగీకరించాలి. ఎందుకింత వేడిగా ఉంది గమ్ముని, అబ్బా! ఈ రోజంతా వర్షం. ఎంత ఎనర్జీ ఖర్చయిపోతుందో తెలుసా? యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల. ప్రతి క్షణం ఖర్చయిపోతూ ఉంటుంది. సో, మన శరీరాన్ని అంగీకరించాలి. మన చుట్టూ ఉన్న ప్రకృతిని అంగీకరించాలి. మన రిలేషన్‌షిప్స్ మనకి అన్ని రిలేషన్‌షిప్స్ మీద ఏదో ఒక కంప్లెయింట్ ఉంటదనమాటండి. హస్బెండ్ ఇలాగా, పిల్లలలాగా, చెప్పిన మాట వినట్లేదు, చదవట్లేదు. మా అమ్మాయి చదవట్లేదు అనుకోండి. నేను వ్యతిరేకించాననుకోండి, దెబ్బలాడుతున్నాను. చదవట్లేదు అన్న విషయాన్ని ఒప్పుకోవట్లేదు నేను. అంటే చదవట్లేదంటే వదిలిపెట్టేయమని కాదు. చదివితే చదువు లేకపోతే మానేయి అని వదిలేయడం కాదు అంగీకరించడం అంటే. అంగీకరించడం అంటే తనకి అకాడమిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు అన్న విషయాన్ని నేను అర్థం చేసుకొని స్వీకరించడం. నేను దాన్ని స్వీకరించలేదనుకోండి, దీన్ని నన్ను అర్థం చేసుకోలేదనుకోండి, ఎందుకు చదవవు? చదవమని చెప్తున్నాను కదా! ఆ ట్యూషన్‌లో పెట్టి, ఈ ట్యూషన్‌లో పెట్టి, అది చేసి, ఇది చేసి రోజు క్లాసులు పీకి, ఇంకా వాళ్ళ మీదున్న కాన్ఫిడెన్స్ అంతా వాళ్ళకి పోయి, వాళ్ళకున్న ఎంత ఇంట్రెస్టో అది కూడా చచ్చిపోయి, అంగీకరించకపోతే ఇంత యుద్ధం చేస్తా ఉంటాం అన్నమాట మనం. అదే అంగీకరించారనుకోండి, ఓకే. అకాడమిక్స్ అంటే తనకిష్టం లేదు. అంత ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే అదే జరుగుతోంది. అదే ఉందక్కడ. సో, నేను ఆ విషయాన్ని అర్థం చేసుకొని, అంగీకరించి చూసినప్పుడు, అప్పుడు నాకు ఓకే. డ్రాయింగ్ చాలా బాగా ఏస్తోంది. అది కనిపిస్తుంది.
యుద్ధం ఆగిపోతే. ఓకే. చాలా ధైర్యంగా ఉంటుంది. ఏ సందర్భంలోనూ భయపడట్లేదు. చాలా ఇంక్లూజివ్‌గా ఉంది. అందరిని కలుపుకొని వెళ్తోంది. నాకు మిగిలిన క్వాలిటీస్ అన్నీ కనిపిస్తాయి. ఆ క్వాలిటీస్ అన్నీ నేను అప్రిషియేట్ చేయడం మొదలుపెడతాను. నేను ఎప్పుడైతే మిగిలిన క్వాలిటీస్ అన్నీ చూసి అప్రిషియేట్ చేయడం మొదలుపెడతానో, ఉన్నదున్నట్టు యాక్సెప్ట్ చేస్తానో, అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి అది అకాడమిక్స్‌లో కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. అసలు ఇంట్రెస్ట్ లేని అమ్మాయి స్టేట్ ఫస్ట్‌లో అయితే వచ్చేయదు. కానీ అట్‌లీస్ట్ ఫెయిల్ అయిపోకుండా వాళ్ళు నెట్టుకురాగలుగుతారు. అదే నేను అంగీకరించలేదనుకోండి, ఎందుకు చదవవు? చదవాలి అది ఇది. హ్మ్. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎలాగా? ఎందుకు పనికిరావు? అని చెప్పి నేను జడ్జ్ చేసి, యాక్సెప్ట్ చేయకుండా తిట్టి, కొట్టి నేను వాళ్ళతో ఇది చేశాననుకోండి, ఏమవుతుందప్పుడు? ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. అందరూ ఒకలా ఉండరు. మన కుటుంబంలో అందరూ అన్ని రకాలుగా ఉంటారు. ఎందుకంటే ఒకే కుటుంబంలోకొచ్చినప్పటికీ అందరికీ రకరకరకాల ఆత్మస్థాయిల్లో ఉన్నారు. ఒక బేబీ సోలు, ఒక యంగ్ సోలు, ఒక ఓల్డ్ సోలు, ఒక ట్రాన్సెండెంటల్ సోలు, ఒక 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 గొప్ప సోలు మొత్తం అన్నీ కలిపి ఒక జీవితంలో జీవిస్తా ఉంటారు. ఒక ఇంట్లో ఉంటారు. సో, నేను ఇప్పుడు మెడిటేషన్ మొదలుపెట్టేసానని, నాకు అన్నీ జరిగిపోయినాయని మిగిలినోళ్ళందరూ మారిపోవాలంటే, దే ఆర్ ఇన్ దేర్ ఓన్ జర్నీ. ఎవ్వరు మనం మనకనుకూలంగా మారిపోవడానికి, మనల్ని ప్లీజ్ చేయడానికి ఎవరు లేరు మన లైఫ్‌లో. ఏ రిలేషన్ అన్నా సరే, అది అర్థం చేసుకోవాలి మనం. అందరూ మనల్ని ప్లీజ్ చేయడానికి, మనల్ని మెప్పించడానికి లేరు. వాళ్ళు వాళ్ళ జర్నీలో, వాళ్ళ లెర్నింగ్స్‌లో వాళ్ళు ఉన్నారు. మన మాట వినడానికి ఎవరు లేరు. అసలు నా మాట వినరు అంటారు. ఎందుకు వినాలి మన మాట? నా మాట నేనే వింటానా? నేనేం చెయ్యాలనుకుంటే అది చేసేయగలుగుతున్నానా? నేను ఈ సంవత్సరం ఒక 10 పుస్తకాలు చదివేయాలనుకుంటున్నాను. 10 పుస్తకాలు చదివేయగలుగుతున్నానా? 2 పుస్తకాలు, 3 పుస్తకాల దగ్గరే ఆగిపోతున్నాను. అంటే నేనేమనుకున్నానో అది నేనే వినట్లేదు. నేను ఎలాగైనా ప్రతిరోజు 5:30కి లెగిసి లేకుంటే 4:30కి లెగిసి నేను రోజు ఒక 1 అవర్ ఎక్సర్‌సైజ్ చేయాలి అని అనుకున్నాను. నాలుగో రోజే మానేశాను. అంటే నేను అనుకున్నది నేనే వినలేదు. నేననుకున్నది నా బుర్రలో చెప్పుకున్నది నేనే వినకపోతే ఎవరో కుటుంబంలో ఉన్నోళ్ళు నా మాట ఎలా వినేస్తారు? వాళ్ళు నా మాట వినడానికి లేరు. వాళ్ళు వాళ్ళ జర్నీలో ఉన్నారు. వాళ్ళు నేర్చుకునే ప్రాసెస్‌లో వాళ్ళున్నారు అని అర్థం చేసుకొని, వాళ్ళని వాళ్ళుగా అంగీకరించి, వాళ్ళని వాళ్ళుగా గౌరవించాలి. యాక్సెప్ట్ దెమ్ యాస్ దే ఆర్. మీకొక్క క్షణం కూడా వృధా చేయడం ఇష్టం ఉండదు. మీ ఇంట్లోనే ఇంకొకళ్ళున్నారు. వాళ్ళెప్పుడు పడుకొనుంటారు. టీవీ సీరియల్స్ చూస్తా ఉంటారు. అసలేమి చెయ్యరనుకోండి. దట్ ఈస్ వాట్ దే ఆర్. అంతే. అది వాళ్ళు. ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే అంగీకరించడం అంటే గివ్ అప్ చేయడం కాదు. అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదు. అంగీకరించడం అంటే ఏంటంటే, వ్యతిరేకించడం మానేయడం, జడ్జ్ చేయడం మానేయడం. కానీ, మార్పుకి ఓపెనింగ్ అది. మారడానికి అదే తొలిమెట్టు. ఇప్పుడు ఎలా అంటే అండి, ఇప్పుడు నాకొక ఆహ్, నా నాకు ఒక రూమ్‌లోకి వెళ్ళాను. నేనొక ఇంటికెళ్ళాను. ఆ ఇంట్లో నాకొక రూమ్ ఇచ్చారు. అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. ఓకేనండి. ఆ రూమ్ అంత డర్టీగా ఉంది. చాలా మురికిగా ఉంది. డర్టీగా ఉంది. ఫ్లోర్ క్లీన్ చేయలేదు. దుప్పటి సరిగ్గా లేదు. డర్టీగా ఉన్న రూమ్ నాకిచ్చారు. ఛీ! ఇంత మురికుందేంటి? ఇంత డర్టీగా ఉందేంటి? ఇలాంటి రూమ్ ఎందుకిచ్చారు? ఇలాంటిదిస్తారా? నాకు అక్కడ ఊర్లో ఏదో పనుండెళ్ళాను. నా పని మీద. వాళ్ళు నన్నేమి ఆహ్వానించలేదు. వెళ్ళాను, ఉంటానని అడిగాను, ఇచ్చారు. సో, అది నా రెస్పాన్సిబిలిటీ. నేను వెళ్ళాను, ఇచ్చారు అలాగా. సో, ఇక్కడ మురికుందేంటి? ఇలా ఉందేంటి? అలా ఉందేంటి? నేను యుద్ధం చేస్తున్నాననుకోండి. ఎ ఎక్కడ మురికెలా క్లీన్ అవుతది? ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయాలి. ఓకే. నా రూము మురికిగా ఉంది. క్లీన్‌గా లేదు. అక్కడ యుద్ధం ఎందుకు జరిగింది? ఇలా ఎందుకిచ్చారు? ఇలాంటి చోటుకొచ్చానేంటి? అసలు నేను ఎందుకు అడిగాను ఈళ్ళని? తీరా అడిగి ఈళ్ళ ఇంట్లోకొచ్చాను. ఇప్పుడు ఎళ్ళలేను. ఇదంతా యుద్ధం. ఈ యుద్ధం వల్ల బోలెడంత ఎనర్జీ వేస్ట్ అవుతది. ఆల్రెడీ ఎళ్ళిపోయాను. ఆల్రెడీ ఆ రూమ్ నాకిచ్చేసారు. అది ఆల్రెడీ జరిగిపోయింది. జరిగిపోయిన దాంతో నా యుద్ధం ఎందుకు? యుద్ధం చేయడం వల్ల నేనేం సాధిస్తాను? చేయలేను కదా! సో, రెసిస్టెన్స్ వదిలేసి ఓకే. థిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అన్నప్పుడు, అప్పుడు అంగీకరించిన తర్వాత నాకేమవుతుంది? నేనిక్కడే ఉండాలి. నేను రూమ్ తీసుకున్నాను. వాళ్ళ ఇంటికొచ్చేసాను. నేనిక్కడే ఉండాలి. సో, ఇప్పుడేంటి?
నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను చీపురు ఎక్కడుంది వెతుక్కుంటాను. వెతుక్కుని ఆ గది ఊడ్చుకుంటాను. ఊడ్చుకుని ఆ పక్క తీసేసి నా బ్యాగ్‌లోంచి ఇంకో బ్లాంకెట్ తీసి వేసుకుంటాను. వేసుకుంటాను. నాకేమన్నా స్ప్రే ఉంటే ఆ స్ప్రే చేసుకుంటాను రూమ్‌లో. సో, ఏమైంది నేను యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ థింగ్స్ మారడం మొదలైనయి. నేను తర్వాత ఏం చేయాలో నాకర్థమైంది. నా పెనుగులాట అంతా పోయింది. ఒక మార్పు తీసుకొచ్చాను. నాకు ప్రశాంతత వచ్చింది. నేను యాక్సెప్ట్ చేయలేదనుకోండి, నాకు చీపిరి కనిపించదు, ఏం చేయాలో అర్థం కాదు, కోపం పెరిగిపోతా ఉంటది, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతా ఉంటది. కానీ నేనేం మార్చలేను. ఎందుకంటే అది ఆల్రెడీ జరిగిపోయింది. ఆల్రెడీ ఉందక్కడ. నేను వెళ్ళబోయే ముందు ఆలోచించాననుకోండి అర్థం పర్థం ఉంటది. ఆల్రెడీ ఉన్నదాన్ని నేనేం చేయగలను? ఏమి చేయలేను కదా! ఉన్నదున్నట్టు అంగీకరించాలి. యాక్సెప్టెన్స్ అంటే ఏంటంటే, ఓకే. ఏదైతే జరిగిందో దానికి బాధ్యత తీసుకోవడం. ఓకే. యాక్సెప్ట్ నేను ఈళ్ళ ఇంటికొచ్చాను. ఇక్కడ నాకు పనుంది కాబట్టి వచ్చాను. థిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. సో, ఇప్పుడు నేనేం చేయాలి? ఆ నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళడం. వాళ్ళని నిందించొద్దు. నన్ను నిందించుకోవద్దు. ఆళ్ళెందుకిలా చేశారు? నేనెందుకు ఇక్కడికొచ్చాను? 2 నిందలు వద్దు. 2 జరిగిపోయాయి. ఇప్పుడేం చేయాలి? అవమానం అక్కర్లేదు. ఆ అవమానము, రిజెక్షను ఇవన్నీ ఓకే. థిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. తర్వాత ఆ అనుభవాన్ని బట్టి నెక్స్ట్ టైమ్ రావాలా? వద్దా? తర్వాత నిర్ణయించుకుంటాం. అది తర్వాత సంగతి. కానీ ఇప్పుడు ఇక్కడ నేనేం చేయాలి? ఈ క్షణంలో ఏం చేయాలి? ఛీ! ఈళ్ళింటికి ఇంకెప్పుడు రాకూడదు. ఓకే. భవిష్యత్తు గురించి తర్వాత. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు వచ్చేసాం గదా! సో, యాక్సెప్ట్ చేసి దాన్ని క్లీన్ చేసుకొని మేక్ పీస్ విత్ ఇట్. దాంతో శాంతి, సామరస్యాలు ఆ సిట్యుయేషన్‌తో మనం ఏర్పరుచుకోవడము. ఆ సిట్యుయేషన్‌లో వీలైనంత పాజిటివ్‌గా మనం మార్చుకోవడము. ప్రశాంతంగా ఉండడము. వీలైనంత త్వరగా అక్కడి నుంచి వచ్చేయడము. అదే ఇక్కడ మనం చేయగలిగింది. అంతే కదా! వాళ్ళని తిట్టుకొని, నన్ను తిట్టుకొని, ఇయన్నీ చేయడం వల్ల నేనేం సాధించగలను? ఏం సాధించలేను నేను. సో, ఉన్నదున్నట్టు యాక్సెప్ట్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. మన ఇంట్లో, మన చుట్టుపక్కల మనుషులందరూ ఒకలా ఉండరు. మన చేతికున్న వేళ్ళే 5 రకాలుగా ఉన్నాయి గదా! అలా మన చుట్టుపక్కల మనుషులందరూ కూడా రకరకాలుగా ఉంటారు. నేను ఒక చాలా గొప్ప పీహెచ్‌డీ చేసి, డాక్టరేట్ చేసేసిన స్టూడెంట్ అనుకోండి నేను. ఓకే. డాక్టరేట్ చేసి పెద్ద ప్రొఫెసర్ అయిపోయాననుకుందాం నేను. నేను డాక్టరేట్ చేసి ప్రొఫెసర్ అయిపోయారని చెప్పి ఏబీసీలు రాసే పిల్లల్ని చూసి నేను వెక్కిరించాననుకోండి. ఛీ! ఇంకా ఏబీసీలు రాత్తున్నారు ఈళ్ళన్నాననుకోండి. అన్న అర్థం పర్థం ఉంటుందా? ఇంకెందుకు నా డాక్టరేట్ దానికి విలువేముందింకా? నేను వాళ్ళని జడ్జ్ చేస్తే, వాళ్ళని అంగీకరించకపోతే వాళ్ళని అంగీకరించాలి. ఓకే. ఇంకా చిన్న పిల్లలు ఏబీసీ నేర్చుకుంటున్నారు. తర్వాత వాళ్ళే ఇక్కడి వరకు వస్తారు. మన మనుషుల ప్రవర్తన కూడా రకరకాలుగా ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ఆత్మస్థాయిని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. దానిని మనం అర్థం చేసుకొని, మనం నొచ్చుకోకుండా, మనం దానికి ఎఫెక్ట్ అవ్వకండా, మనల్ని మనం కాపాడుకుంటూ మనకి కావాల్సిన మార్పుని మనం ఎలా తెచ్చుకోవాలి? ఇవన్నీ కూడా యాక్సెప్టెన్స్ తోనే మొదలవుతుంది. అంగీకారతత్వంతో మొదలవుతుంది. ఇక్కడ మనం ఆర్ట్ ఆఫ్ సఫరింగ్‌లో నేర్చుకున్నాం గదండీ! సెకండ్ యారో అని జెప్పేసి. అక్కడ ఏంటంటే 2 ఉంటాయన్నమాట. ఒకటి పెయిన్, ఇంకొకటి సఫరింగ్. ఒకటి పెయిన్, ఇంకొకటి సఫరింగ్. పెయిన్ అనేది నిజము. అది అక్కడ ఉంది. దాన్ని తప్పించుకోలేము. అది బాధే ఉంటుంది. నొప్పిగానే ఉంటుంది. కానీ ఈ పెయిన్‌ని, ఈ బాధని, ఈ నొప్పిని యాక్సెప్ట్ చేస్తే సఫరింగ్ అనేది ఉండదు. కానీ నేను ఈ పెయిన్‌ని యాక్సెప్ట్ చేయలేదనుకోండి నేను, ఒప్పుకోలేదనుకోండి, అప్పుడు దీని మీద ఇంకా సఫరింగ్ యాడ్ అవుతదన్నమాట నాకు. అంటే ఒక యారో మీద ఇంకో యారో నేర్చుకున్నాం గదా! ఆర్ట్ ఆఫ్ సఫరింగ్‌లో. సో, ఈ సఫరింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తదని మనం అంగీకరించకపోతే నొప్పిని అంగీకరించకపోతే సఫరింగ్ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే, ఈ వ్యతిరేకత అనేది నొప్పిని మనం అనుభవించకుండా, మనం వేసుకునే ప్రొటెక్షన్‌గా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ, అది ఈ బాధని అనుభవించకుండా కాపాడొచ్చు. కానీ, సఫరింగ్‌ని క్రియేట్ చేస్తోంది. ఈ నొప్పిని ప్రాసెస్ ఆపేయడంతో పాటు, రియాలిటీని అర్థం చేసుకోవడాన్ని, హీలింగ్ చేసుకోవడాన్ని కూడా ఆపేస్తోంది. ఇది కేవలం నొప్పి నుంచే, ఈ పెయిన్ నుంచే మిమ్మల్ని కాపాడట్లేదు. రియాలిటీని అర్థం చేసుకోవడం నుంచి, జ్ఞానం నుంచి, హీలింగ్ నుంచి, అన్నిటి నుంచి కూడా ఆపేస్తోంది.
ఈ పెయిన్‌ని మనకు ఏదైతే ఉందో ఆ పెయిన్‌ని అండర్ కావడానికి దేర్ ఈస్ నో షార్ట్ కట్. దేర్ ఈస్ నో బైపాస్. రెండే దారులున్నాయి. గోయింగ్ త్రూ ద పెయిన్ ఆర్ కీప్ దట్ పెయిన్ ఇన్‌సైడ్ అండ్ లివ్. 2 దారులున్నాయి. ఆ బాధని లోపలే పెట్టుకొని జీవించడము, లేదా ఆ బాధ ద్వారా ప్రయాణించి దాన్ని విడిచిపెట్టడము. రెండే ఉన్నాయి. ఈ రెసిస్టెన్స్ ఉందనుకోండి, అంగీకరించలేదనుకోండి మనం. నన్నెవరో తిట్టారు. ఆ తిట్టినట్టు నేను అంగీకరించలేదు. ఎందుకంటే తిడితే నాకు బాధొస్తది కదా! ఆ బాధ నేను అంగీకరించట్లేదు. నేను అంగీకరించకపోకుండా ఏం చేస్తున్నాను? రెసిస్టెన్స్, నన్ను తిడతావా అని రెసిస్టెన్స్ అనే ముసుగేసుకొని ఆళ్ళ మీద కోపాన్ని, ద్వేషాన్ని, పగని, ప్రతీకారాన్ని, గ్లడ్జ్‌ని వీటన్నిటిని పెంచుకుంటున్నాను నేను. సో, అసలే తిట్టిన బాధుంది. దాని మీద కోపం, దాని మీద పగ, దాని మీద ప్రతీకారం ఏమైంది? ఇంకా సఫరింగ్ యాడ్ అయిపోయింది. పోనీ నొప్పి పోయిందా లోపల? నొప్పి అలాగే ఉంది మళ్ళీ. ఆ నొప్పి అలాగే ఉంది. దాని మీద ఇంకా సఫరింగ్ వచ్చేసింది. అదే నేను అంగీకరించాననుకోండి. ఓకే. వాళ్ళకి నా మీద చాలా కోపం ఉంది. నా మీద చాలా ద్వేషం ఉంది. ఆ ద్వేషంతో వాళ్ళు నన్ను తిట్టారు. ఆ తిట్టడం వల్ల నాకు బాధ కలిగింది. దానిని ఉన్నదున్నట్టు నేను అంగీకరించాననుకోండి. అప్పుడేమైపోయింది? అంతే, అక్కడితో ఆ బాధ ఉంది నాకు. నేను యాక్సెప్ట్ చేసినా సరే నాకు బాధుంది. ఉన్న బాధని ఉన్నట్టుగా నేను యాక్సెప్ట్ చేశాను. వాళ్ళు నన్ను తిట్టడం, నాకు బాధగా ఉండడం. ఆటిని యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంక నాకు ఫర్దర్ పెయిన్, ఫర్దర్ సఫరింగ్ లేదు నాకు. నేను ఆ బాధని గో త్రూ అవుతాను. బాధని విడిచిపెట్టేస్తాను. సో, వాళ్ళ మీద నాకు ద్వేషం ఉంది అన్న విషయాన్ని నేను అక్నాలెడ్జ్ చేస్తాను. వాళ్ళ మీద తిరిగి నేను ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నా మీద ద్వేషం ఉంది కాబట్టి నేను వాళ్ళతో ఎంతవరకు వ్యవహారం జరపాలి, ఎంతవరకు జరపకూడదు అనే అవగాహన నాకొస్తుంది. దాన్ని బట్టి నేను నా తర్వాత నిర్ణయాలను తీసుకుంటాను. అంతే. యాక్సెప్ట్ అంటే మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి, ఆ తిట్టుని, జడ్జిమెంట్‌ని యాక్సెప్ట్ చేయడం కాదు. ఎవరైనా నన్నన్నారు, "అసలు నీకు ఏ పని చేసే అర్హత లేదు. నువ్వు ఏ పని చేసినా సరే అది ఫెయిల్యూరే" అని అన్నారనుకోండి నన్నెవరైనా. "నీకసలు ఏ పని చేయడం చేత కాదు" అని అన్నారనుకోండి. అన్నారనుకోండి, అప్పుడు నేను ఏమి యాక్సెప్ట్ చేయాలి? నాకేం పని రాదు. నేనెందుకు పనికిరానని యాక్సెప్ట్ చేయాలా? కాదు. వాళ్ళిచ్చిన జడ్జిమెంట్‌ని యాక్సెప్ట్ చేయకూడదు. విషయాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఎవరైనా అమృతాన్నిస్తే మంచి స్వీట్ ఇస్తే తీసుకోవాలి. విషం ఇస్తే ఎందుకు తీసుకుంటాం మనం? యాక్సెప్ట్ చేయడం అంటే వాళ్ళన్న మాటని అంగీకరించేసి దాన్ని నా సత్యంగా చేసుకోవడం గాదు. యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటంటే, ఓకే. వాళ్ళకి నా మీద చాలా ద్వేషం ఉంది. నేనెందుకు పనికిరానని వాళ్ళ అభిప్రాయము. వాళ్ళ అభిప్రాయము. వాళ్ళ అభిప్రాయంలో నా మీద చాలా తక్కువ భావన ఉంది. వాళ్ళు ఏదో మనసులో పెట్టుకున్నారు అన్న విషయాన్ని అంగీకరించాలి. నన్నెందుకనాలి? నేనేం చేశాను ఆళ్ళని? నన్ను మీద ఇంత జడ్జిమెంట్ చేస్తారా? అసలు వాళ్ళకెంత ధైర్యము? ఇదంతా మళ్ళీ సఫరింగు, పెనుగులాట. ఆ ప్రవాహానికి ఆల్రెడీ ఆళ్ళకుంది. అభిప్రాయము ఆల్రెడీ ఆ మాట కూడా వాళ్ళనేసారు. అది జరిగిపోయింది. ఎందుకుంది? ఎందుకనాలి? ఏమి చేశాను అంటే ఇప్పుడు ఎందుకుందో, ఎందుకన్నారో అదంతా దేర్ బిజినెస్. నా బిజినెస్ కాదు. ఐ యామ్ హియర్ టు డీల్ విత్ మై బిజినెస్. నాకు ఆళ్ళ బిజినెస్‌తో డీల్ చేయాల్సిన అవసరం లేదు. నా బిజినెస్ ఏంటి? ఓకే. ఒక పెయిన్‌ఫుల్ రిలేషన్‌షిప్ ఉంది. వాళ్ళకి నా మీద ఇటువంటి అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయము నాకు బాధను కలిగిస్తోంది. యాక్సెప్ట్. దెన్ గో త్రూ దట్ పెయిన్. ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నాకు బాధగా ఉంది వాళ్ళలా అనడం వల్ల. నిజంగానే బాధగా ఉంది నాకు. ఓకే. ఆ బాధని అనుభూతి చెందండి. అనుభూతి చెందితే ఏమవుతుంది? అది వెళ్ళిపోతుంది ఆ బాధ. ఆ బాధ ఎంతో సేపుండదు. ఏ ఎమోషన్ అన్నా సరే మనం చెప్పుకున్నాం గదా! 90 సెకండ్స్. 90 సెకండ్స్ దాంతో ఉంటే అదెళ్ళిపోతుందంతే. యాక్సెప్ట్ చేసేస్తే. కానీ ఆ 90 సెకండ్స్ దాంతో ఉండడానికి ఏం చేయాలి? ఈ రెసిస్టెన్స్‌ని వదిలేసి నేను యాక్సెప్ట్ చేయాలి దాన్ని. రెసిస్టెన్స్‌ని వదిలేసి యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఆ కొంత సమయంలో అది వెళ్ళిపోతుంది. దాని ప్రభావం నా మీద ఉండదు. దాని తాలూకు జ్ఞానం మట్టుకు నా లోపలికెళ్ళిపోతుంది. ఈ యాక్సెప్ట్ చేయకపోవడం ఏంటంటే, ఒక యుద్ధం ఏంటంటే అండి,
అక్కడ ఏముంది, నాకేం కావాలి, ఈ రెండిటి మధ్య యుద్ధం అనమాట. అక్కడ ఒకటి ఉంది, అది నాకు వద్దు, నాకు ఇంకోటి ఏదో కావాలి. ఈ రెండిటి మధ్య యుద్ధమే వల్ల యాక్సెప్టెన్స్ ఉండదు. కానీ ఆల్రెడీ ఉంది కదా అక్కడ, ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేసేస్తే అప్పుడు ఏం కావాలో మనకు వస్తుంది. ఉన్నదాన్ని ఉన్నట్టు అంగీకరించడము ఇది చాలా అవసరము. ఎందుకు అంగీకరించమంటే, మనం అనుకుంటాం అనమాట, మనకి పెర్ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటాం. కానీ పెర్ఫెక్షనిజం అనేది ఒక మిథ్య, ఒక మాయ. ఏది పెర్ఫెక్ట్ కాదు ఈ జీవితంలో. నేను పెర్ఫెక్ట్ కాదు, మీరు పెర్ఫెక్ట్ కాదు, ఎవరు పెర్ఫెక్ట్ కాదు. పెర్ఫెక్ట్‌నెస్ అనేది లేనే లేదు అసలు ఎక్సిస్టెన్స్ లో. సో, మనం పెర్ఫెక్ట్‌నిజం కూడా నా హస్బెండ్ అంటే ఇలా ఉండాలి, పిల్లలంటే అలా ఉండాలి, ఇంత పర్ఫెక్ట్‌గా ఉండాలి, ఇల్లు ఇంత పర్ఫెక్ట్‌గా ఉండాలి, నా కెరియర్ ఇంత పర్ఫెక్ట్‌గా దూసుకెళ్ళాలి అనుకుంటాం. కానీ పర్ఫెక్ట్‌గా ఏమీ ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఉన్నదాన్ని ఉన్నట్టుగా అదే మహాభాగ్యంగా స్వీకరించాలి. అలా స్వీకరించడమే పెర్ఫెక్షన్ అంతే. ఈ క్షణంలో మనకి ఏదైతే ఇవ్వబడిందో, మన జీవితంలో ఎవరైతే ఉన్నారో కుటుంబంలో, మనం ఏ ఇంట్లో అయితే ఉన్నామో, ఏ పరిసరాల్లో మనం ఉన్నామో, అది అంతా కొన్ని జన్మలుగా మన జర్నీ ద్వారా ఒక చోట చేరుకొని, మనల్ని మరింత ముందుకి ఎలా నడిపించడానికి ఏదైతే అవసరమో, అదంతా ఈ రోజు ఇక్కడ చేరి ఉంది మనకి. మన జీవితంలో ఏదుందో అది ఒక అద్భుతం, మహాభాగ్యం. లూయిస్ ఎల్‌హే గారు ఏం చెప్తారంటే, నా జీవితంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సక్రమంగా ఉంది అని చెప్తారనమాట. మొద్ మొట్టమొదటి హీలింగ్ దాంతో మొదలుపెడతారావిడ. నా జీవితంలో అంతా సవ్యంగా, సక్రమంగా, ఒక్కటిగా ఉంది. ఏదైతే నా జీవితంలో ఉందో అదే నాకు సవ్యమైనది. అది సవ్యమైంది కాబట్టి ఆ సృష్టంతా కలిపి దానిని నా జీవితంలో పెట్టింది. అన్‌ఫెయిర్ అనేది అసలెక్కడా లేదు సృష్టిలో. ప్రతీదీ ఫెయిరే. కానీ ఒక పుస్తకం మధ్య పేజీలో తెరిచి చూస్తాం కాబట్టి మనకి ఈ జన్మ ఒక పుస్తకం మధ్య పేజీ లాంటిదనమాటండి. ఈ మధ్య పేజీలోని చూసాము. మధ్య పేజీలో ఒకళ్ళొచ్చి సడెన్‌గా ఒకళ్ళని తిడుతున్నారు. హే! ఈడెందుకొచ్చాడు? ఎందుకిక్కడ తిడుతున్నాడు? ఏంటి అర్థం అవ్వట్లేదు ఈ పేజీ మనకి. ఆ ముందు పేజీలు చదివామనుకోండి, అప్పుడు ఏమేం చేసాము? ఎందుకు వీడొచ్చి ఇప్పుడు నన్ను తిడుతున్నాడు అన్నీ అర్థమవుతాయి మనకి. ఈ మధ్య పేజీలో ఉంటే అంత అన్‌ఫెయిర్, ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది? వాట్ ఎ హెల్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ అనుకుంటాం మనం. కానీ ముందు పేజీలు చదివామనుకోండి, పర్ఫెక్ట్, ఇలా అవ్వాల్సిందే అని మనకు అర్థమవుతదనమాట. సో, కాబట్టి ఆ ముందు పేజీల మీద మనకి అవేర్‌నెస్ లేదు కాబట్టి, ఆ విషయాన్ని అర్థం చేసుకొని, ఆ జ్ఞానాన్ని పొంది, ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించాలి. ఒకసారి జీసస్ కథ, ఒక జీవితంలో ఒక సిట్యుయేషన్ ఉంటదనమాటండి. ఒక ఆవిడుంటారు. ఒక వేశ్య ఉంటారు. ఆవిడ రోడ్డు మీద అందరూ రాళ్ళు పెట్టి కొడుతుంటారనమాట ఆవిడని. రాళ్ళు పెట్టుకొని మేము నిన్ను యాక్సెప్ట్ చెయ్యము, నువ్వు వెళ్ళిపో అని చెప్పి కొడుతుంటారు. నువ్వు ప్రాస్టిట్యూషన్ చేస్తున్నావు. నువ్వసల అర్హత లేదు నీకు జీవించడానికి అని కొడుతూ ఉంటారనమాట రాళ్ళతో. కొడుతూ ఉంటంటే జీసస్ క్రైస్ట్ వెళ్లి ఆ రోడ్డు మీద అంతమంది కొడుతుంటే ఈయనెళ్లి అడ్డంగా నుంచుంటారండి ఆవిడకి. కూర్చుంటే ఎందుకు కొడుతున్నారు అని అడిగితే, ఆమెకి అర్హత లేదు, మేము అంగీకరించము ఆవిడని సమాజంలో. ఎందుకంటే ఆవిడ తప్పు చేసింది అంటారనమాట అందరూ. మనం కూడా చాలా సార్లు అంతే. వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు నన్ను తిట్టారు, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు నాకిచ్చిన మాట తప్పారు, వాళ్ళు తప్పు చేశారు, కాబట్టి నేను ఆళ్ళని అంగీకరించం అనుకుంటాం అనమాట మనం. చిన్నవో, పెద్దవో, యూ డిడ్ ఎ మిస్టేక్. సో, ఐ డోంట్ యాక్సెప్ట్ అంటాం. అప్పుడాయన అంటారనమాట, ఎవరైతే ఏ ఒక్క తప్పు చేయలేదో ఇక్కడ, ఎవరైతే తప్పు చేయనోళ్ళున్నారో ఇక్కడ, వాళ్ళందరూ కూడా రాయి తీసుకొచ్చి కొట్టొచ్చు అంటారనమాట. ఎవరైతే ఏ ఒక్క తప్పు చేయలేదో వాళ్ళు కొట్టండి రాయి తీసుకొని, నేను ఓకే చెప్తానంటారు. అందరూ వాళ్ళు రాళ్ళని వదిలేస్తారప్పుడు. ఎందుకంటే ఎవరుంటారు తప్పు చేయనోళ్ళు? అందరూ తప్పు చేసిన వాళ్ళే ఉంటారు కదా! మనకి వేమన గారి పద్యం ఉంటుంది. తప్పులెన్నువారు తండోపతండంబు నుర్విజనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వధాభిరామ వినురవేమ. వినురవేమ, ఆర్ట్ ఆఫ్ లిజనింగ్. వినరా వేమ అనుకున్నారాయన. ఫస్ట్ రోజు చెప్పుకున్నాం గదా! ఆయనకి ఆయనే విను అని చెప్పుకుంటున్నారు క్లారిటీ కోసం ఎంత అద్భుతంగానో. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అందరం తప్పు చేస్తాము.
తప్పు చేశామని ఎవరిని అంగీకరించకుండా మనం వెలివేయవలసిన అవసరం లేదు. తప్పు చేయడము మానవ సహజమని అంగీకరించాలి. సో, ఇలాంటి తప్పులు చేస్తున్నారు కాబట్టి, మనం వాళ్ళతో ఎలా వ్యవహారం జరపాలో తెలుసుకొనుండాలి మళ్ళీ. తప్పు చేయడం మానవ సహజమని ఎళ్ళిపోయి మళ్ళీ ఆళ్ళ తప్పులకి మనం బలవ్వడం కాదు అంగీకరించడం అంటే. ఆళ్ళు ఆల్రెడీ చేసిన తప్పుకి మనల్ని మనం సఫర్ చేసుకోకుండా, మనల్ని మనం బాధ పెట్టుకోకుండా, దాన్ని అంగీకరించి వదిలిపెట్టి, ఆ అనుభవం ద్వారా మనం తిరిగి ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. సఫరింగ్ అదిక్కడ యాక్సెప్టెన్స్ అంటే అన్యాయానికి ఒప్పుకోమని కాదు. ఇప్పుడు ఇక్కడేంటంటే అండి, సఫరింగ్ అంటే ఇప్పుడు నాకేదో జరిగింది సరికానిది. ఆ సరికానిది జరిగింది ఏదైతే ఉందో అది ఫెయిర్ కాదు. అది మంచిగా జరగలేదు నాకు. నాకెవరైతే చేశారో వాళ్ళు సరిగ్గా చెయ్యలేదు. నాకు ఇలాంటి బాధ, ఇటువంటి అనుభవం పొందే అర్హత నాకు లేదు. నాకిది జరిగుండకూడదు. కానీ నాకు జరిగిన ఈ విషయంని నా జీవితాన్ని శాసించే అవకాశాన్ని నేనివ్వకపోవడం అంగీకరించడం. ఏదైతే నాకు జరిగిందో దాన్ని నేను ఆ సంఘటనని నా జీవితాన్ని శాసించేలాగా నేను చెయ్యననమాట. ఎప్పుడైతే నేను అంగీకరించలేదో, పెనుగులాడానో ఏం చేస్తాను, నాకు జరిగిన ఆ సంఘటననే నా జీవితాన్ని శాసించేలాగా, నాకు దుఃఖాన్ని క్రియేట్ చేసేలాగా, నన్ను భయపెట్టేలాగా, నేను ముడుచుకుపోయేలాగా. ఎందుకంటే ఎన్నో అబ్యూజ్‌లుంటాయి ఒక్కొక్కసారి. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు యాక్సెప్ట్ అబ్యూజ్ అండి. అవునా కాదా? అబ్యూజ్ జరిగినప్పుడు అంత సులభమా యాక్సెప్ట్ చేయడము? లేయర్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. గిల్ట్ ఉంటుంది, షేమ్ ఉంటుంది, బాధ ఉంటుంది, డిస్పైర్ ఉంటుంది. ఎన్ని ఉంటాయి. కానీ ఉన్నాయి కదా! జరిగింది కదా! ఆ ఉన్నదాన్ని జరిగిన దాన్ని మనం ఏమి చేయగలం? జరిగిన దాన్ని మనం మార్చలేము కదా! జరిగింది. కానీ ఈ జరిగినది మన భవిష్యత్తుని శాసించకుండా మనం ఆపగలము. ఈ జరిగిన దాన్ని రిపీట్ అవ్వకుండా మనం చూసుకోగలము. ఏంటి యాక్సెప్ట్ చేసి ఆ పెయిన్‌ని గో త్రూ అవ్వడం ద్వారా. యాక్సెప్ట్ చేసి ఆ పెయిన్ గో త్రూ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తాం మన గతాన్ని మన భవిష్యత్తు శాసించే ఆ అధికారాన్ని మన గతానికివ్వము. ఆ పవర్‌ని మన గతానికివ్వము. ఎప్పుడైతే అంగీకరించమో, ఆ గతం మన భవిష్యత్తుని శాసిస్తుందనమాటండి. ఎందుకంటే దాన్ని పూర్తి చేయలేదు మనం. ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకా దాంతోనే యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ వర్తమాన క్షణంలో నేను గతంతో యుద్ధం చేస్తున్నాను. సో, నేను వర్తమాన క్షణంలో ఏదైతే భావిస్తున్నానో, ఆ యుద్ధాన్ని భావిస్తున్నాను గతంతో, దాన్ని నేను భవిష్యత్తులో క్రియేట్ చేసుకుంటాను. కానీ ఆ జరిగింది ఎంత అన్‌ఫెయిర్ అయినా, ఎంత దారుణమైనా నేను దాన్ని అంగీకరించాననుకోండి. అంగీకరించడం అంటే, అంగీకరించడం అంటే నాకు జరిగింది కరెక్ట్ అని చెప్పడం కాదు. నాకు జరిగిన దాన్ని జరిగినట్టు నేను చూడడం. జరిగిన దాన్ని జరిగినట్టు నేను చూసినప్పుడు, థిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ టు మీ. థిస్ ఈస్ సో అన్‌ఫెయిర్. ఇది చాలా అన్‌ఫెయిర్‌గా జరిగింది. కానీ ఇదే జరిగింది నాకు. అని చెప్పి ఒప్పుకున్నప్పుడు, ఒప్పుకొని ఈ జరిగినందువల్ల నాకు ఏముంది ఇప్పుడు ఈ క్షణంలో ఏముంది? ఈ క్షణంలో నాకు బాధ ఉంది. ఈ క్షణంలో నాకు దుఃఖముంది. ఆ దుఃఖాన్ని అంగీకరించండి. ఆ బాధను అంగీకరించండి. దానితో ఉండండి. ఉండి దానికి ముగింపు పలకండి. ఆ ముగింపు పలికినప్పుడు, అప్పుడు ఏదైతే జరిగిందో అది మీ జీవితాన్ని శాసించకుండా మీరు చూసుకోగలుగుతారు. సో, అందుకనే యాక్సెప్టెన్స్ అనేది చాలా, చాలా, చాలా ఇంపార్టెంటు. ఆ యాక్సెప్ట్ చేయలేదనుకోండి ఏం చేస్తామంటే తిరిగి బిట్రియల్‌లో జీవిస్తాం మళ్ళీ మనం. ఒక్కసారి ఎవరో మనకి చేసిన దాన్ని 100 సార్లు మనకి మనం చేసుకుంటాం. మరింత బాధని సృష్టించుకుంటాం సెకండ్ యారో. పత్రి సారు ఎప్పుడూ భలే ఒకటి చెప్తారండి. ఏంటంటే, "నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్ అండ్ నో ఇంటర్‌ఫియరెన్స్" అని చెప్తారు. నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్, నో ఇంటర్‌ఫియరెన్స్ అంటే ఏంటి? అంటే యాక్సెప్టెన్సే. వీళ్ళలాగా అలా చేసారేంటి? ఇలా చేసారేంటి? ఆ మాట ఎందుకనాలి? ఇలా ఎందుకు ప్రవర్తించాలి? కంప్లెయింట్. వాళ్ళలాగే అంటారు. వాళ్ళలాగే ప్రవర్తిస్తారు. ఆళ్ళలాగే ఉంటారు. ఎందుకంటే దట్ ఈస్ వాట్ దే ఆర్.
సో యాక్సెప్ట్. నో కంప్లైంట్. నో జడ్జిమెంట్. జడ్జిమెంట్ నా జీవితం ఎప్పటికీ మారదు. నేనెప్పటికీ ఈ పరిస్థితిలోంచి బయటికెళ్ళలేను. నాకెప్పటికీ డబ్బు సంపాదించడం రాదు. నన్నెవడూ గౌరవించరు. వాళ్ళు చాలా క్రూరమైన వాళ్ళు. ఎప్పుడూ నాతో అలా ప్రవర్తిస్తారు. ఎన్ని జడ్జిమెంట్స్. నో జడ్జిమెంట్. జడ్జిమెంట్ చేయడం అంటే జరుగుతున్న మార్పుని మనం బలవంతాన ఆపేయడం అన్నమాట. డిజాస్టర్ థింకింగ్ అన్నమాటండి జడ్జిమెంట్ అంటే. మనం ఎలా జడ్జ్ చేయగలం ఒకళ్ళని అసలు? మనకి తెలీదు కదా! పుస్తకాల్లో ముందు పేజీలన్నీ తెలియవు కదా! ఈ పేజీని చూసి జడ్జ్ చేస్తాం. అది కరెక్టా? కాదా? ఎలా తెలుస్తుంది మనకి? నో జడ్జ్‌మెంట్. నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్, నో ఇంటర్ఫియరెన్స్. ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఎవరి జీవితంలో మన పిల్లల జీవితంలో కూడా నాకు ఇంజినీరింగ్ అవ్వడం అంటే ఇంజినీరింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆ పిల్లకు, ఆ పిల్లవాడికో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డాన్స్ చేయడం ఇష్టం. నాకు ఇంజినీరింగ్ ఇష్టమని నేనెళ్లి ఇంటర్ఫియర్ అవ్వకూడదు వాళ్ళ లైఫ్‌లో. వాళ్ళు అంగీకరించాలి. యాక్సెప్ట్ దట్ దేర్ ఇంట్రెస్ట్ ఆర్ డిఫరెంట్. నా ఆసక్తికి, వాళ్ళ ఆసక్తికి సంబంధం లేదు. వాళ్ళకి ప్రత్యేకమైన ఆసక్తులున్నాయని అంగీకరించాలి నేను. అలా అంగీకరించకుండా నా ఆసక్తులన్నీ తీసుకెళ్ళి వాళ్ళ మీద రుద్దితే రుద్దకూడదు. యాక్సెప్ట్ దెమ్ యాస్ దే ఆర్. నాకొక అమ్మాయి చక్కగా శారీస్ కట్టుకుంటే ఇష్టం అనుకుందాం. కానీ నా కూతురు అసల ఎప్పుడు చూసినా షార్టు షర్ట్‌లతోనే ఉంటారసలు. ఫ్రాక్ ఏసుకోరు, సారీ ఏసుకోరు అనుకుందాం. ఏమి ఏసుకోరు. అంతే నాకు ఇష్టమని వాళ్ళేసుకోవాలంటే అది నా ఇష్టం. వాళ్ళ ఇష్టం డిఫరెంట్‌గా ఉండొచ్చు. యాక్సెప్ట్. నాకు మెడిటేషన్ చేయడం అంటే చాలా ఇష్టం. చెప్పడం అంటే చాలా ఇష్టం. అందుకని నా కుటుంబం అంతా ధ్యానులుగా మారిపోవాలని కోరుకుంటాను. కానీ మారకపోతే యాక్సెప్ట్. అందరి జీవితంలో అదే జన్మలో మెడిటేషన్ చేయాలని ఉండదు. కొంతమంది ముందు జన్మల్లో ఎంతో చేసేసి ఈ జన్మలో డిఫరెంట్‌గా ఎక్స్‌ప్లోర్ చేయడానికి రావచ్చు. కొంతమందికి దిస్ ఈస్ నాట్ లైఫ్ టైమ్ ఫర్ దెమ్ టు మెడిటేట్. వాళ్ళు ఇంకా 2, 3 జన్మలైతే గనుక ఆళ్ళకి ధ్యానం రాకపోవచ్చు. నాకు ఈ రోజొచ్చిందని నేను చెప్పిన అందరూ మారిపోవాలంటే మారకపోవచ్చు. వాళ్ళు ఎంపికలు చేసుకోకపోవచ్చు సరిగా. యాక్సెప్ట్. ఎందుకంటే వాళ్ళకి సంకల్ప స్వేచ్ఛ ఉంది. మన పరిస్థితులతో, మన శరీరంతో, మన ఆరోగ్యంతో, మన ఆర్థిక పరిస్థితితో, మన సంబంధ బాంధవ్యాలతో, మన ఉద్యోగ వ్యాపారాలలో, మన ఎమోషన్స్ పట్ల నాకు చాలా లోగా ఫీల్ అవుతున్నానా? యాక్సెప్ట్. ఐ యామ్ ఫీలింగ్ లో టుడే. ఏది ఉంది? ఏది ఉందో దానిని ఉన్నది ఉన్నట్టుగా చూసి అంగీకరించాలి. పెనుగులాట, యుద్ధం అనేది ముగిసిపోతున్నప్పుడు ఒక బురదని యాక్సెప్ట్ చేయలేదనుకోండి, బురదలోంచి లోటస్ ఒస్తుందా? రాదు కదా! ఒక లోటసు బురదని యాక్సెప్ట్ చేయలేదు. వ్యతిరేకించింది. ఎప్పటికి లోటస్‌గా రాలేదది బయటికి, పైకి. బురదని యాక్సెప్ట్ చేసినప్పుడు, అప్పుడు బురదగా ఉండిపోదు. బురద లోపలే ఉండిపోదు ఆ బడ్. ఆ బడ్ ఎక్కడి నుంచొస్తుందండి లోటస్ బడ్ ముందెక్కడుంటుందది? లోపల బురదలో ఉంటుంది. ఛీ! నా చుట్టూ ఇంత బురదుందా? ఇంత దరిద్రంగా ఉందేంటి అనుకుందనుకోండి. అదక్కడే ఉండిపోతుందింక. ఎప్పటికి రాలేదు. ఆ బురదనంతా కూడా యాక్సెప్ట్ చేసి, చక్కగా అందులోంచి పైకొచ్చి, మరి లోటస్ మీద ఎక్కడైనా బురద కనిపిస్తుందా మనకి? ఎంత స్వచ్ఛంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుంది. కాబట్టి ఆ మడ్‌ని యాక్సెప్ట్ చేస్తేనే లోటస్ బయటకొస్తుంది. యాక్సెప్ట్ చేయకపోతే లోపలికి బయటికి రాదు లోటస్ అనేది. సో, ఒక స్టోరీ ఉంటుందన్నమాట మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మనకు జీవితంలో వచ్చే సమస్యలు, సమస్యలని కూడా యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఓకే. ఈ సమస్య ఉంది నాకు. సో, యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ.
వి నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం? ముందు నాకు కోపం ఉంది. నాకు కోపం ఉంది అని అంగీకరించినప్పుడు ఓకే. ఇప్పుడు నా కోపానికి రెస్పాన్సిబిలిటీ నేనే. వాళ్ళన్న మాట వల్ల నాకు కోపం రాలేదు. వాళ్ళన్న మాటని నేను స్వీకరించడం వల్ల నాకు కోపమొచ్చింది. ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. సో, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. అప్పుడు నా ఎదుటి వ్యక్తిని మార్చాలనుకోండి, వాళ్ళు తిట్టారు. వాళ్ళు తిట్టడాన్ని ఆపాలనుకోండి, అది నా చేతిలో లేదు. వాళ్ళని ఏమి ఆపలేను. కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఏమైంది? నా రియాక్షన్ వల్ల నాకు కోపమొచ్చిందని నేను అనుకున్నప్పుడు, నా రియాక్షన్‌ని నేను మార్చుకోగలను కదా! అంటే అప్పుడు మార్పు నేను తీసుకురాగలను కదా! సో, బాధ్యత తీసుకోవడం ద్వారా నేను మార్పు తీసుకొస్తాను. ఫస్ట్ అంగీకరించాలి. నన్ను తిట్టారు. నాకు బాధ కలిగింది. యాక్సెప్ట్. ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నెక్స్ట్ స్టెప్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. నాకు బాధగా ఉందిప్పుడు. నా బాధకి బాధ్యత ఎవరిది? వాళ్ళ మాటల్ని నేను పర్సనల్‌గా తీసుకున్నాను. స్వీకరించాను. ఆళ్ళ మాటలని నేను పర్సనల్‌గా తీసేసుకోవడం వల్ల నాకు బాధ కలిగింది. ఇప్పుడు మార్పేం చేయాలి? నేను పర్సనల్‌గా స్వీకరించడం మానేస్తాను. సో, మార్పుకి పునాది ఎక్కడి నుంచి మొదలవుతుంది? బాధ్యత తీసుకోవడానికి పునాది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, అంగీకరించడం నుంచి మొదలవుతుంది. అసలు నేను యాక్సెప్టే చేయకపోతే ఇంక ఎక్కడ రెస్పాన్సిబిలిటీ, ఎక్కడ చేంజు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. జీవితం అంతా అలాగే ఎన్ని సంవత్సరాలైనా అలాగే నడుస్తూ ఉంటుంది. జీవిత పరిస్థితులు మారొచ్చుగాక కానీ జీవితం మారదు అంటారనమాట ఎక్కర్ట్ టోలే గారు. ఇప్పుడు ఉన్నట్టుండి మీరొక చిన్న ఇంట్లో ఒక డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నారనుకుందాం మీరు. ఉన్నట్టుండి మీకు ఒక 50,00,00,000, 100,00,00,000 వచ్చినియనుకోండి. ఇప్పుడు ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో ఓ 2 బెడ్‌రూముల రూమ్‌లో ఒక మాస్తరు, ఒక మంచి సరిపడా సౌకర్యాలతో ఉండి, అందులో మనం కొట్టుకుంటున్నాం అనుకుందాం. ఇప్పుడు సడెన్‌గా 50,00,00,000 వచ్చిందనుకోండి. ఒక పెద్ద బంగళాలో, పెద్ద కార్‌లో, మంచి బెడ్‌లో, బిగ్ బెడ్‌రూమ్‌లో కూర్చొని మళ్ళీ కొట్టుకుంటాం అన్నమాట. అంటే ఏమైంది? జీవిత పరిస్థితులు మారినాయి గానీ, జీవితం ఏం మారలేదు. మనం యాక్సెప్ట్ చేసి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మార్పు చేసుకోకపోతే, జీవిత పరిస్థితులు ఎంతైనా మారొచ్చుగాక. కానీ జీవితం అదే ఉంటుంది. అక్కడ చిన్న డబుల్ బెడ్‌రూమ్‌లో కొట్టుకున్నారు. ఇప్పుడు బంగ్లాలో కూర్చొని కొట్టుకుంటారు. చిన్న బస్సులో ఎళ్తూ కొట్టుకున్నారు. ఇప్పుడు ఫ్లైట్‌లో ఎళ్తూ కొట్టుకుంటారు. కానీ జీవితం మారలేదు. జీవితం అలాగే ఉంది. ఎప్పటి వరకైతే అంగీకరించమో, ఎప్పటి వరకైతే బాధ్యత తీసుకోమో, మార్పు తెచ్చుకోమో, జీవిత పరిస్థితులు మారొచ్చుగాక కానీ జీవితం మారదు అంటారు. ఆ జీవితాన్ని మార్పు చేసుకోవాలి. పరిస్థితులు మారితే ఏముంది? మారకపోతే ఏముంది? జీవితంలో ఉన్నది అదే హెల్ కదా! ఎంతమంది మీకు తెలుసు గొప్ప గొప్ప ధనవంతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు తెలుసా లేదా మీకు? పెద్ద పెద్ద సెలబ్రిటీసు. అమ్మ! పేరుంటే ఎంత బావుంటదో, డబ్బుంటే ఎంత బావుంటదో అనుకుంటాం మనం. అదంతా ఒక అపోహ. అంత పేరు, అంత డబ్బు వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? అంటే జీవిత పరిస్థితులు మారినియి కానీ జీవితం మారలేదక్కడ. ఎప్పటి వరకైతే అంగీకరించమో, అంగీకరించి బాధ్యత తీసుకోమో, అప్పటి వరకు జీవితం మారదు. అట్లానే ఉంటుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, యాక్సెప్టెన్స్ అనేదే మార్పుకి పునాది. యుద్ధాన్ని ఆపడానికి నాంది. శాంతిని అనుభూతి చెందడానికి తొలిమెట్టు. సఫరింగ్‌ని సృష్టించుకోకుండా ఉన్న పెయిన్‌ని అండర్‌గో అయ్యి వదిలిపెట్టేయడానికి దారి. యాక్సెప్టెన్స్ అనేది మన కళ్ళకున్న గంతలని తీసేస్తుంది. వెన్ యూ యాక్సెప్ట్ యూ సీ థింగ్స్ యాస్ దే ఆర్. ఉన్నది ఉన్నట్టుగా ఏముందో మనం చూడగలుగుతాం యాక్సెప్ట్ చేసినప్పుడు. ఉన్నది ఉన్నట్టుగా చూసినప్పుడు చాలా విషయాలు తేలికైపోతాయి. సులువైపోతాయి మనకి. ఒక స్టోరీ ఉంటుందనమాటండి. ఒక నలుగురు సెయింట్స్ ఉంటారు. ఒక సన్యాసులు ఉంటారనమాట. ఆ సన్యాసులు అలా ఒక అడవి మార్గం ద్వారా వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక పాము వస్తుందనమాట తరుముకుంటూ. ఆ పామొచ్చినప్పుడు పాముని చూడగానే ఆ నలుగురిలో ఒకాయన పాముని అక్కంత దూరం నుంచి చూడగానే గబగబా పరిగెట్టుకొని పారిపోతాడాయన. పరిగెట్టుకొని పారిపోగానే ఏమైంది, పాము ఎవరైతే పరిగెడుతున్నారో అతనెనకాల చాలా వేగంగా వెళ్ళిపోయి అతన్ని కాటు వేసేసింది. ఇంక ముగ్గురు మిగిలారు. ఈ ముగ్గురు సన్యాసులు నడక కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ చేస్తంటే ఈలోగా ఇంకొక పామొచ్చింది. ఇంకొక పామొచ్చినప్పుడు ఏమైందంటే,
ఈసారి ఆ పామొచ్చి ఇలాగా బుస్సుమనంగానే ఈయనేం చేశాడంటే కర్ర పట్టుకొని చంపేయడానికి ప్రయత్నించాడు ఇంకొకాయన. చంపేయడానికి ప్రయత్నించగానే ఎగిరి అతన్ని కాటు వేసింది. అతను అయిపోయాడక్కడ. ఇంకిద్దరు మిగిలారు. ఆ ఇద్దరు వాళ్ళ దారిలో కొనసాగుతుంటే అప్పుడు ఇంకో పామొచ్చింది. ఇంకో పామొస్తే ఇద్దరిలో ఒకాయన ఏం చేశారంటే, ఆ పాముకి ప్రేమని పంపిస్తూ, ఆ పాముకి హీలింగ్ చేస్తూ, "నువ్వెందుకు మా వెనకొస్తున్నావు? మేము నిన్నేమి చేయలేదు. నీలో క్షమాపణ రావాలి. నువ్వు ఇదిగా మారాలి. నువ్వు కాంతిగా మారాలి" అని చెప్పి హీలింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఎళ్లి పాము అతన్ని కూడా కాటేసేసింది. అతను కూడా వెళ్ళిపోయాడు. ఇంకొక్కడే ఉన్నాడు. ఇంకొక్కాయన వెళ్తూ, వెళ్తూ ఉంటే అప్పుడు మళ్ళీ పామొచ్చింది అతని దగ్గరికి. ఈసారి ఆయన ఏం చేశారంటే, ఆయన మోకాళ్ళ మీద కూర్చొని ఆ పాముకి దండం పెట్టి, "నా జీవితంలో నన్నొక పాము వెంటాడుతుందన్న దాన్ని నేను అర్థం చేసుకున్నాను. నేను అంగీకరించాను. నీవు ఏదో చెప్తున్నావు నాకు. నువ్వు చెప్పేదేంటో నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను" అని చెప్పాడనమాట. చెప్పగానే అప్పుడు ఆ పాము ఒక పూలమాలగా మారిపోయి ఆయన మెడలోకొచ్చిందనమాట. అంటే ఏంటంటే, ఈ జీవిత సంఘటనలనమాట. ఈ పామనేది జీవిత సంఘటనలు, సమస్యలు. ఈ జీవిత సంఘటనలో సమస్యలు చూసి మనం అక్కడి నుంచి పారిపోయామనుకోండి, పారిపోతాం చాలా సార్లు. ఎక్కడికి పారిపోతాం? స్క్రీన్స్‌లోకి పారిపోతాం. టీవీల్లోకి పారిపోతాం. గ్యాదరింగ్స్‌లోకి పారిపోతాం. మన బుర్రలో ఇక్కడ ఉన్నదాన్ని చూడకుండా మైండ్ గేమ్స్‌లోకి పారిపోతాం. కానీ పారిపోయినా అయి ఎక్కడికి వెళ్ళవు. అక్కడే ఉంటాయి ఆ సమస్యలు. కాటు వేస్తాయి. మరి ఇంకొకసారి ఏం చేస్తాం? పోరాడితాం అన్నమాట. "ఏయ్! నన్నంటావా? ఇలా చేస్తావా? అలా చేస్తావా? ఎంత ధైర్యం నీకు?" అని చెప్పేసి పోరాడతాం. యుద్ధం చేస్తాం వాటితో ఉన్న సంఘటనలతో యుద్ధం చేస్తాం. వ్యతిరేకిస్తాం. వ్యతిరేకించి యుద్ధం చేస్తే పోతుందా? ఇంకా సఫరింగ్ పెరిగిపోతుంది. మళ్ళీ కాటు. సో, యుద్ధం చేసినా ఎక్కడికి వెళ్ళలేము. పారిపోలేము. పారిపోయినా మళ్ళీ ఇక్కడికే రావాలి. అదక్కడే ఉంటుంది. ఆ సమస్య అక్కడే ఉంటుంది. ఆ సిట్యుయేషన్ అక్కడే ఉంటుంది. ఆ బాధ అక్కడే ఉంటుంది. యుద్ధం చేసినా ఆ బాధ ఇంకా పెరుగుతుంది. కానీ ఏం తగ్గదు. ఏం చేస్తాం? ఏదో చేసేసి ఎదుటి వ్యక్తిని నన్నిలా అన్నాడంటే, అతను ఏదో కోపంలో, బాధలో ఉండుంటాడు. ఆ కోపాన్ని, బాధని నేను ప్రేమను పంపించి నేను హీలింగ్ చేసేస్తాను అనుకున్నాం అనుకోండి. అంటే మనం ఎదుటి వాళ్ళని మార్చేయడం ద్వారా, మనకి సఫరింగ్ ఇచ్చిన ఎదుటి వాళ్ళని మార్చేయడం ద్వారా, మనకి సమస్యలు సృష్టించిన వాళ్ళని మార్చేయడం ద్వారా, మనం అందులోంచి బయటికి రావాలనుకుంటాం. అప్పుడేం చేసింది? మళ్ళీ కాటు వేసింది. మనం ఎవరిని మార్చలేం. వాళ్ళ పాఠాలు వాళ్ళు నేర్చుకోవాల్సిందే. వాళ్ళ రియలైజేషన్ వాళ్ళకి రావాల్సిందే తప్ప, మనం ఎవరిని మార్చలేము. మన వల్ల కాదు ఎవరిని మార్చడం. కృష్ణుడు దుర్యోధనుడిని మార్చలేకపోయాడు. సీతమ్మ ఎళ్లి అక్కడ లంకలో కూర్చొని ఎంతో వర్క్ చేశారు. కొంతవరకు ఆ రావణుడిని కొంతవరకు అన్నా రియలైజేషన్ తీసుకొద్దామని. రియలైజ్ అవ్వలేదు రావణుడు. ఆఖరికి ఆ శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా పూర్తి స్పృహ రాలేదు. ఆయన అహంకారం అంత ఎక్కువగా కమ్మేసింది. ఇంకేం చేశారు? కరుణతో అతన్ని వధించవలసొచ్చింది. మహామహానుభావుల వల్ల కాలేదు మార్చడం. మనం ఎలా మార్చేస్తాం ఎదుటి వాళ్ళు మారిపోతే నా సమస్య పోతది. ఎదుటి వాళ్ళు మారిపోతే నా జీవితం అంటే నా సమస్యకి రెస్పాన్సిబిలిటీ ఎదుటి వాళ్ళ మార్పనుకుంటాం. అప్పుడు కూడా కాటు వేస్తుంది. కానీ మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఓకే. నా జీవితంలో ఈ సఫరింగ్ ఉంది. నాకిది జరిగింది. అన్‌ఫెయిర్ థింగ్ జరిగింది. నేనెంతో కష్టపడి నమ్మిన వ్యక్తి నన్ను మోసం చేశాడు. నేనెంతో కష్టపడి సంపాదించుకుంది ఎవరో దోచుకున్నారు. నేనెంతో నమ్మిన వాళ్ళు నన్ను అవమానించారు. ఏదైతే జరిగిందో అన్‌ఫెయిర్‌గా అయిందో అది జరిగింది అని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. దాని నుంచి నాకేదో నేర్చుకోవాల్సిందుంది అని నేను అంగీకరిస్తున్నాను. దాన్ని చూసి బాధ్యత తీసుకొని నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాను అనగానే అప్పుడేమైంది? ఆ పాము పూలమాలగా మారింది. అలాగే మన సమస్యలన్నీ కూడా బహుమతులుగా మారతాయి. మన బాధలన్నీ కూడా మనల్ని ఆ బాధని గో త్రూ అయిన తర్వాత గొప్ప రెసిస్టెన్స్ ఆహ్, గొప్ప శక్తిని బిల్డ్ చేస్తాయన్నమాట. మనల్ని ఇన్విన్సిబుల్‌గా తయారవుతాం. చాలా శక్తివంతమైన వాళ్ళగా తయారవుతాం అన్నమాట. ఇప్పుడు దాన్ని అంగీకరించి మనం గో త్రూ అయినప్పుడు, దాని నుంచి నేర్చుకోవడానికి మనం సిద్ధపడ్డప్పుడు. అంగీకరించడం అంటే వర్తమాన క్షణంలో ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడడము. ఆ ఉన్నదానినే మహాభాగ్యంగా స్వీకరించడము. ఆ ఉన్నదాని నుంచి నేర్చుకోవడానికి సిద్ధపడడము. ఉన్నదాని పట్ల బాధ్యత వహించడము. ఉన్నది ఉన్నట్టుగా అందరిని అంగీకరించడము, ప్రేమించడము మన కుటుంబంలో ఉన్న వాళ్ళని.
నన్ను నేను అంగీకరించుకోవడం ద్వారా, నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోవడం ద్వారా, నేనేదో సాధిద్దాం అనుకున్నాను. కానీ అది సాధించలేకపోయాను. అయినా నేను యాక్సెప్ట్ చేసుకుంటున్నాను నన్ను నేను. నన్ను నేను అన్‌కండీషనల్‌గా లవ్ చేసుకుంటున్నాను. నేను యాక్సెప్ట్ చేసుకోకపోతే సాధించలేదు అన్న విషయం మారిపోతుందా? మారదు. కానీ యాక్సెప్ట్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ టైమ్ సాధించడానికి స్ఫూర్తి వస్తుంది నాకు. సో, నా జీవితంలో అంతా సవ్యంగా, సక్రమంగా ఒక్కటిగా ఉంది. బాధని కొనసాగనివ్వకండి ఇంకా. ఆ బాధని ఇంకా సఫరింగ్‌గా మార్చకండి. పెయిన్‌ని సఫరింగ్‌గా మార్చకండి. మన హీలింగ్‌ని వాయిదా వేయకండి. మన ప్రశాంతతని పోగొట్టుకోకండి. ఉన్నదున్నట్టుగా అంగీకరించండి. ఎందుకంటే ఆల్రెడీ అది ఉంది కాబట్టి. అది రాబోతుందనుకోండి, అప్పుడు మనం ఏమన్నా చేయగలం. ఆల్రెడీ ఉన్నదాన్ని ఏం చేయగలం? ఏం చెయ్యలేము. ఆల్రెడీ ఉందక్కడ. ఉన్నదానితో యుద్ధం చేసి మనం ప్రవాహానికి ఎదురీదలేము. మన శక్తి కోల్పోతుంది. అనవసరంగా మన జీవితాన్నంతా వృధా చేసుకుంటాము. కానీ అంగీకరించడం ద్వారా ఒక ప్రశాంతతని పొందుతాము. మన బాధతో మనం శాంతి చేసుకుంటాము. మన కోపంతో మనం శాంతి చేసుకుంటాము. మన మన అవమానంతో మనం శాంతిని చేసుకుంటాము. మన శరీరంతో మనం శాంతిని చేసుకుంటాము. పీస్ క్రియేట్ చేసుకుంటాము మన జీవితంలో. యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితే. నమస్తస్యై 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 నమో నమః. ఎప్పుడైతే ఆ శాంతి అనే దైవిక శక్తి యాదేవి సర్వభూతేషు ఆ శాంతి అనే దైవిక శక్తిని మన లోపల అనుభూతి చెందుతామో, అప్పుడు మన లోపల నుంచి ఆ శాంతి ద్వారా ఎంతో స్పృహ, కరుణ వస్తుంది. ఏమి చెయ్యాలి తర్వాత? దీన్ని ఎలా మార్పు చెందించుకోవాలి? ఈ పెయిన్ నుంచి ఎలా బయటికి రావాలి? అవన్నీ మనకు అర్థమవ్వడం మొదలవుతాయి. కరుణ పుడుతుంది. ప్రేమ పుడుతుంది. క్లారిటీ వస్తుంది. మార్పు వస్తుంది. హీలింగ్ వస్తుంది. అన్నీ వస్తాయి. ముందు అంగీకారం రావాలి. యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ మై డియర్ ఫ్రెండ్స్. యాక్సెప్ట్ యాస్ ఇట్ ఈస్. నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్, నో ఇంటర్ఫియరెన్స్. ఎవరు వస్త్రధారణ ఎలా ఉండాలో అది వాళ్ళ ఇష్టం. ఎవరి కెరియర్ ఎలా ఉండాలో అది వాళ్ళ ఇష్టం. ఎవరి ఆహార అలవాట్లు వాళ్ళకిష్టం. మనం శాకాహారం అయిపోయానని ప్రపంచమంతా శాకాహారం అవ్వలేదిప్పుడు. అందుకని మనం పెనుగులాడతామా వాళ్ళందరితో? పెనుగులాడితే వాళ్ళు మానేస్తారా? యాక్సెప్ట్. యెస్. ఆళ్ళు ఇంకా అప్పటికి తింటున్నారు. యాక్సెప్ట్. ఎందుకని వాళ్ళు మాంసాహారం మంచిది కాదని చెప్పాము. తెలుసు. ఇన్ని క్లాసులిన్నారు. అయినా తింటున్నారే. తింటారు. అది వాళ్ళ ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. మనం ఏం చేయగలం దానికి? దాని బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఆళ్ళ దాని ప్రతిఫలం ఏంటో వాళ్ళు పొందుతారు. మనం చాలా సార్లు మన కుటుంబ సభ్యులు తప్పు చేయకుండా ఆపేయాలనుకుంటాం. యాక్సెప్ట్ చేసే వాళ్ళని మనం ఆపలేము. కనీసం అంగీకరించడం ద్వారా వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాము. ఒకసారి ఒక స్టోరీ చెప్పారనమాటండి. ఒక మదరు వాళ్ళ అబ్బాయికి గొడవవుతూ ఉండేదంట ఎప్పుడు. ఎందుకంటే అబ్బాయి సిగరెట్ కాలుస్తున్నాడు. ఈ అమ్మగారు ఎప్పుడు కూడా సిగరెట్టు నువ్వు మానేయి అని చెప్పేసి గొడవ పడుతూ ఉన్నారు. ఎప్పుడూ పిల్లవాడు కొంచెం కోపగించుకుని వాళ్ళ అమ్మ మీద వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒకసారి ఆవిడ ఏం చేసింది, ఎరుక పొంది, అంతి పొంది అంటే వాడు ఒక రోజు ఫోను చేసి ఆవిడ పూర్తిగా అంగీకరించడం అంటే గతి లేక అంగీకరించడం కాదండి. అంగీకరించడం అంటే మనస్ఫూర్తిగా అంగీకరించడం. ఓకే. ఒకరోజు ఫోను చేసి, "నేను నువ్వు సిగరెట్ కాల్చడాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు అది లేకుండా ఉండలేకపోయే నీ స్థితిని నేను గుర్తించాను. నీ నిస్సహాయత నాకర్థమైంది. నువ్వు కాల్చినా సరే, కాల్చకపోయినా సరే, నువ్వు కాల్చినా సరే నా కొడుకువే. నువ్వు కాల్చినా సరే నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను. నిన్ను జడ్జ్ చేయను ఈసారొచ్చినప్పుడు. నీతో నేను గొడవ పడను." గొడవ పడి ఎళ్ళిపోయాడన్నమాట వాళ్ళ అమ్మగారితో. "ఈసారి నీతో గొడవ పడను" అని చెప్పేసి వాళ్ళ అమ్మగారికి చెప్పారట. ఆళ్ళ మదర్ ఎప్పుడైతే అంత అన్‌కండీషనల్‌గా యాక్సెప్ట్ చేసారో,
ఆ అబ్బాయి హృదయం కదిలిపోయిందనమాట. కదిలిపోయి ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వాళ్ళ మదర్ ఇలా మాట్లాడతారని. ఎక్స్‌పెక్ట్ చేయకుండా అలాంటి అన్‌కండీషనల్ యాక్సెప్టెన్స్ వచ్చేసరికి అప్పుడు ఏమైందంటే ఆ అబ్బాయికి తర్వాత సిగరెట్ పట్టుకున్నప్పుడల్లా అదే మనసులో కదలడం మొదలైంది. అంతకుముందంతా దెబ్బలాడినప్పుడు ఏమైంది రెసిస్టెన్స్ వచ్చేసిదనమాట. అని చెప్పేసి ఇంకా కోపమొచ్చేసేది. ఆ కోపం నుంచి పారిపోవాలనిపిస్తది. నా తల్లే నన్ను అంగీకరించట్లేదు. నా తల్లి నన్ను తిడుతుంది అని వ్యతిరేకత కోపం. ఆ కోపం నుంచి పారిపోవాలి. ఎందులోకి పారిపోవాలి? ఏదో వ్యసనాల్లోకి పారిపోవాలి. వ్యసనం ఏంటి? సిగరెట్ అక్కడ. రియాలిటీ నుంచి పారిపోవడానికి మనకి వ్యసనాలుంటాయి. అందులో పడిపోయి మనం ఈ రియాలిటీని చూడక్కర్లేదు. అంగీకరించక్కర్లేదనమాట. సో తల్లి గొడవ పడుతున్న రియాలిటీని పారిపోవడానికి ఆ అబ్బాయికి మళ్ళీ వ్యసనం సిగరెట్టే ఉంది. ఇంకా స్మోకింగ్‌లోకే ఎళ్ళాడు. ఇప్పుడు ఆ తల్లి అంగీకరించింది. అతని నిస్సహాయతని గమనించి గుర్తించింది. నువ్వు మారాలని నేను కోరుకుంటున్నాను. కానీ నువ్విప్పుడు చేస్తున్న దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను నిన్ను పూర్తిగా అంగీకరించి ఎప్పటికప్పుడు మార్పొస్తుందని నేను నమ్ముతున్నాను. అన్నప్పుడు ఏమైందక్కడ పెనుగులాట లేదక్కడ. యుద్ధం లేదక్కడ. కంప్లెయింట్ లేదక్కడ. ఇంటర్ఫియరెన్స్ లేదక్కడ. జడ్జిమెంట్ లేదక్కడ. అక్కడ మార్పు వస్తుంది. ఆ అబ్బాయి హృదయం కదిలింది. అప్పటినుంచి ఎప్పుడు సిగరెట్ పట్టుకున్నా వాళ్ళ అమ్మగారి మాటలు గుర్తొచ్చాయి. ఇంక కాల్చాలనిపించలేదు. ఆయనే ఫోను చేసి నేను మానేశాను పూర్తిగా అని చెప్పాడట. ఒక 15 రోజుల్లో. చూసారా పెనుకులాటకి, యాక్సెప్టెన్స్‌కి ఒక్కొక్కసారి అలా చెప్పకపోవచ్చు. అందరూ అలా చెప్తారని లేదు. చెప్పినా చెప్పకపోయినా మీ లోపల అశాంతి లేదు. ఎందుకంటే అంగీకరించారు అప్పటికే. అప్పటికే గుర్తించారు. వాళ్ళ నిస్సహాయతని గుర్తించారు అప్పటికే. ఆ మార్పు 2 నెలల్లో రావచ్చు, సంవత్సరంలో రావచ్చు, 2 సంవత్సరాల్లో రావచ్చు, 2 జన్మల్లో రావచ్చు. ఇట్స్ నాట్ అవర్ బిజినెస్. మనం అంగీకరించాలా లేదా? మన వైపు నుంచి మనం శాంతిని క్రియేట్ చేసామా లేదా? కానీ చాలా సందర్భాల్లో 100కి 90 సందర్భాల్లో మన వైపు నుంచి మనం పూర్తిగా అంగీకరించినప్పుడు మార్పు అనే శక్తిని మనం ఆ పరిస్థితుల్లోకి, చలనంలోకి తీసుకొస్తాము. మార్పుకి అడ్డంగా మూసేసిన తలుపుల్ని మనం తెరుస్తామనమాట. మార్పు అనేది సహజమండి. ప్రతీదీ మారుతూనే ఉంటది. మన శరీరం మారుతూ ఉంటది. వాతావరణం మారుతూ ఉంటది. రోజులు మారుతూ ఉంటాయి. మన కణజాలాలు మారుతూ ఉంటాయి. టైము సెకను సెకను ముందుకెళ్ళి మారుతూ ఉంటుంది. సృష్టి అంతా మార్పులోనే ఉంటుందనమాట. మార్పనేది సహజం. మనం ఎప్పుడైతే అంగీకరించామో, ఆ మార్పు రాకుండా మనం తలుపులు బిగిస్తామనమాట. కానీ అంగీకరించినప్పుడు ఏం చేస్తాం అంటే మార్పుకి తలుపులు తెరుస్తాం మనం. ఆ మార్పనే శక్తి మన జీవితంలోకి, చలనంలోకొస్తుందనమాట. వచ్చి చక్కగా ఆహ్, ఆ మార్పనేది తీసుకొస్తుంది మనుషుల్లో, పరిస్థితుల్లో, సంఘటనల్లో అంగీకరించినప్పుడు, బాధ్యత తీసుకున్నప్పుడు, అంగీకరించి బాధ్యత తీసుకుంటాం. అంగీకరిస్తే ప్రేమిస్తాం. యాక్సెప్టెన్స్ చేస్తే ఆ పెయిన్‌ని కొనసాగనివ్వకుండా ఇంకా శాంతి చేసుకుంటాం. యుద్ధాన్ని ఆపుతాం. ఎంత తేలిగ్గా ఉంటదో తెలుసా మీకు యాక్సెప్ట్ చేసేస్తే? ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత తేలిగ్గా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో. యుద్ధం ఆగిపోతే ఎలా ఉంటుంది? అంత హాయిగా ఉంటుంది. మన జీవితంతో మనం చేసే నిరంతర యుద్ధాన్ని ఆపడానికి మనం సాధన చేయవలసిన కళ, అంగీకరించే కళ ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. సో, అది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గురించి చెప్పాలన్నది. యాక్సెప్టెన్స్ అంటే మనం గివింగ్ అప్ కాదు. యాక్సెప్టెన్స్ అంటే గివింగ్ అప్ అనుకుంటారు. యాక్సెప్టెన్స్ అంటే నాకేం జరిగిందో అది చాలా ఈజీయా? చాలా తేలికా? నేను యాక్సెప్ట్ చేసేయడం అనుకుంటారు. అయితే తేలికని కాదు. ఈజీ అని కాదు. ఆ జరిగిన దాన్ని మీ జీవితాన్ని శాసించే శక్తిని మీకు ఇవ్వకుండా ఉండడం. ఆ జరిగిన సంఘటనకి. ఆ జరిగిన సంఘటన యొక్క బాధని మరింత తీవ్రం చేసుకోకుండా ఉండడం. ఆ జరిగిన సంఘటనని మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం మార్పుని తీసుకురాగలగడం. అది యాక్సెప్టెన్స్. అన్యాయాన్ని అంగీకరించడం యాక్సెప్టెన్స్ కాదు. అన్యాయాన్ని తిరిగి తిరిగి మనకి జరగనివ్వకుండా చూసుకోవడం యాక్సెప్టెన్స్. సో, దానిని అర్థం చేసుకోవాలి. అన్ ఎంత వ్యతిరేకించినా మనం ఉన్నదాన్ని మార్చలేము. ఎందుకంటే ఆల్రెడీ అక్కడదుంది. కాబట్టి ఉన్నదాన్ని ఉన్నట్టు అంగీకరిద్దాము. అంగీకరించడం ద్వారా ప్రశాంతతని, మార్పుని, జ్ఞానాన్ని, చక్కటి క్లారిటీని, అవగాహనని మనం తెచ్చుకుంటాము.
యాక్సెప్టెన్స్ అనేది చాలా చాలా అవసరము. లేయర్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఫస్ట్ చాలా కోపంగా ఉంది నాకు. కోపాన్ని యాక్సెప్ట్ చేశాను. అప్పుడు ఆ కోపం వెనకాల ఒక ఇంకొక ఎమోషన్ ఉంది. ఏంటంటే ఆ కోపం వెనకాల బిట్రేయల్ ఉంది. నన్ను మోసం చేశారని ఉంది. ఇప్పుడు ఆ మోసం చేయడాన్ని నేను యాక్సెప్ట్ చేశాను. ఆ మోసం చేసిన వెనకాల నా సరికాని చాయిస్ ఉంది. ఎందుకంటే నేను వాళ్ళని నమ్మాను గుడ్డిగా. చాలా మంది చెప్పారు నాకు. నాకు చాలా మంది నన్ను హెచ్చరించారు. అయినా సరే నేను వినిపించుకోలేదు. సరిగ్గా ఆళ్ళ ఆళ్ళని అర్థం చేసుకోలేదు. నా సరికాని పిచ్చి అవగాహన లేని నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేశాను. ఆ నిర్ణయం తీసుకోవడం వెనకాల నా దురాశ ఉంది మేబీ. ఓకే. నాకీ గ్రీడ్ ఉంది అని దాన్ని యాక్సెప్ట్ చేశాను. ఆ గ్రీడ్ వెనకాల నా తీరని ఒక అవసరం ఉంది. ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్. మీరు ఒక దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇంకొక లేయర్ ఓపెన్ అవుతుంది. యాక్సెప్ట్ థట్ అండ్ ఓపెన్ అప్ అవుతూ ఉంటది మనం అంగీకరించే కొద్దీ. యాక్సెప్ట్ చేయనప్పుడు క్లోజ్. ఇంకొక ముసుగు. సత్యానికి ఇంకా దూరంగా వెళ్ళిపోతాం అంగీకరించకపోతే. అంగీకరించినప్పుడు ఒక్కొక్క ముసుగు తొలగించుకుంటూ లోపలికి ఆ రూట్‌లోకి మనం వెళ్తాం. కాబట్టి అంగీకారము, యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో, అందుకనే అంగీకరించడం అనే కళని మనం ప్రాక్టీస్ చేయాలి మన జీవితంలో. జీవించడాన్ని నేర్పే కళ, చాలా అద్భుతమైన కళ యాక్సెప్టెన్స్. ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్‌ని మనం తెలుసుకుందాం. ఈ కళ మంచి ఏంటి చాలా గొప్ప కళాకారులుగా అవుదాం యాక్సెప్ట్ చేయడంలో మనందరం. తద్వారా మన జీవితాన్ని ఆనందంగా సృష్టించుకుందాం. సో, అదే ఈరోజు నేను చెప్పాలనుకున్నాను. అండ్ యాహ్! సురేష్ బాబు గారు. యెస్. అన్‌మ్యూట్ చేసుకోండి. ఆ, మేడం గుడ్ ఈవినింగ్ మేడం. థాంక్ యూ సార్. మేడం ఈరోజు చాలా యాక్సెప్టెన్స్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఈరోజు నాకు ఒక పాయింట్ ఏం నచ్చిందంటే పరిస్థితులు మారినాయి కానీ కొట్టుకుంటున్నామన్నారు చూడండి. ఖచ్చితం మేడం. నాకు నవ్వు వచ్చింది అప్పుడు. ఖచ్చితం మేడం, 100% అదే. మాకు డబ్బు కలిసి వస్తే బాగుంటాము, హ్యాపీగా ఉంటాము, ఆనందంగా ఉంటాము అనుకుంటాము. ఆ కలిసి వచ్చింది ఇక్కడ ఏం మారాలా? ఇక్కడ ఆలోచనలు మారాలా, మానసిక స్థితి మారాలా, మన జీవితం మారాలా. పరిస్థితులు మారిని మారకపోని అవి అది వేరే సెకండరీ. అది ఇక్కడ మనం మారాలా. ఇది మారితేనే మన వ్యక్తిత్వాన్ని అధిగమిస్తేనే మనం ప్రశాంతంగా ఉండగలము. ఈ రోజు 100 కోట్లు వచ్చినా కూడా ప్రశాంతంగా ఎలా ఉంటాము? ఇక్కడేం కొట్టుకొని వస్తున్నాము. భలే చెప్పారు మేడం. అది మాత్రం ఈరోజు చాలా బాగుంది. అది మాత్రము అద్భుతంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ క్లాస్ అంతా వినేది ఒకటి ఆఖరికి బాగా చెప్పారు మేడం. ఈ యాక్సెప్టెన్స్ గురించి అన్ని మారుతాయి. మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో మనకు మార్పు, ఆ లేయర్లు తొలగిపోతాయి అన్నారు. ఆ లేయర్లు ఆ అజ్ఞానపు పొరలు కదా మేడం. ఆ అజ్ఞానపు పొరలు తొలగిపోయే కొద్దీ మనం ఎక్కడికి చేరుకుంటాము? ఆ దైవాన్ని, ఆ దైవాన్ని వెలికి తీసినట్టు మనలో ఉన్న ఆ మాలో ఉన్న దైవం మీదే కదా ఇప్పుడు అజ్ఞాన పొరలు ఉండేది. ఇప్పుడు ఆ దైవానికి ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మనం సాక్షాత్తు దైవము నేను అప్పుడు అంగీకరిస్తా. ఇప్పుడు మనం పరిస్థితులను అంగీకరించాలా? పరిస్థితులు మారే కొద్ది లేయర్లు తొలగిపోతాయి. దైవము అని నేను అంగీకరిస్తా. అప్పుడు చాలా బాగుంది మేడం. సూపర్ గా చెప్పారు మేడం. ఈరోజు మాత్రం హ్యాట్సప్ మేడం. చాలా బాగుంది. యాక్సెప్ట్ చేసినప్పుడు మనలో మార్పు వస్తుంది. అంతే. అప్పుడు ఆ ఓపెన్ అవుతుంది. మస్తిష్కం కూడా బాగా విరుచుకుంటుంది మనం అంగీకరించినప్పుడు. మన పరిస్థితి రిపీట్ కాకుండా అన్నారు చూడండి. చాలా ఇంపార్టెంట్ మేడం. ఇది సంఘటన రిపీట్ కాదు ఇంకా అంగీకరిస్తే. అదే ఒకటి కర్తాల్లో ఒక మాస్టర్ చెప్పిండే మేడం. గతం అంగీకరించకపోతే భవిష్యత్తుగా మారుతుంది అనే పాయింట్ చెప్పిండే మేడం. ఇది మీరు చెప్పిండేది ఇక్కడ వర్తిస్తుంది. మనం సంఘటన అంగీకరించాలి, లేకపోతే రిపీట్ అవుతుంది. ఎస్ మేడం. ఓకే మేడం. చాలా హ్యాపీనెస్. సూపర్ గా ఉంది మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సురేష్ గారు, మీరు నేను చెప్పిన దానికంటే కూడా ఇంకా బాగా అంగీకరించి, ఇంకా లోతుగా వెళ్లి అర్థం చేసుకున్నారు. మీరెంత బాగా అర్థం చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థాంక్ యూ సో మచ్. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ గాయత్రి అండి గారు. గాయత్రి గారు. అద్భుతంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. లోటస్‌లతో వచ్చారు వెనకాల. యాక్సెప్టెన్స్
ఎస్, ఇది ఒకరింటి దగ్గర పక్క స్ట్రీట్ లో వాళ్ళు నేలలో వేశారు. ఎంత బాగున్నాయంటే అసలు అవి నాకు, నేను 2-3 సార్లు వెళ్ళి పిక్చర్ తీసుకున్నా. అంత అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగుంది. యా, థ్యాంక్ యూ. లోటస్ గురించి కూడా మీరు ఎంతో అద్భుతంగా చెప్పారు. యాక్సెప్ట్ చేయకపోతే ఆ విత్తనంలో నుంచి మహావృక్షం రాదు, లోటస్ విత్తనంలో నుంచి ఈ అందమైన కమలం రాదు. యాక్సెప్టెన్సీ అనేది ఇంకా ఆ, ప్రతి చివరి పాయింట్ ని టచ్ చేశారు. అంత అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆ జీవితం మన రోజులో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రతి సంఘటనలో ఈ 4 పాము కథ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఎంత సూపర్ అంటే ఆ పాము కథ, అది అలా అని పారిపోవద్దు, అలా అని చంపొద్దు, అలా అని ఇది మార్చొద్దు. ఇంకొకటి ఏంటంటే ఉమ్, ఈ మూడింటిని ఏది మనం అప్లై చేసినా అది భవిష్యత్తుని శాసిస్తుంది అనేది మాత్రం ఇది ఇట్స్ వండర్ పాయింట్. అంటే అదే రిపీట్ సంఘటన. రిపీటే కాదు, ఇంకా చాలా ఉధృతంగా వస్తుంది. అది ఇంకా ఎక్కువయ్యి మళ్ళీ నీ ముందుకు వస్తుంది అనేది కూడా ఇట్స్ అమేజింగ్ పాయింట్. ప్రతి దాంట్లోని యాక్సెప్ట్ ఎలా ఉండాలి అనేది కూడా ఒక కళ. ఉమ్. ఆ కళని చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకా చాలా, అంటే ప్రతి ఒక్కరికి ఎంత చక్కగా అర్థమయ్యేలా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. మీరు ఏ కాన్సెప్ట్ తెచ్చినా, ఇంతకు ముందు కూడా చూడండి, కర్మచక్ర అమేజింగ్. ఆ చక్రాలో ఎలా ఉండిపోతామో, చక్రా నుంచి బయటికి ఎలా రావాలి అనేది కూడా భవచక్ర. ప్రతి పాయింట్. భవచక్ర, ఎస్. ఉమ్. అది ఇప్పటికి నేనైతే కొన్ని పిక్చర్స్ తీసి పెట్టుకున్నాను, అవి అలాగే ఉన్నాయి నా దగ్గర ఇంకాని. అమేజింగ్. ఈ 11 డేస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇంకొకటి నాకు బాగా నచ్చింది. 2 రోజుల క్రితం నేను ఆల్రెడీ మాట్లాడాను అది. ఆయన ఒక ఆథర్ కదా, ఆ బుక్ రాసిన ఆయన అని చెప్పి అన్నారు. మీరు ఆ బుక్ ఏ పుస్తకం బుక్ అండి? రాసిన ఆయన కాదా? డేవిడ్ హాకిన్స్ అదే గారు ఒకటి ఆర్ట్ ఆఫ్ రాశారు లెట్టింగ్ గో గురించి. అది కాకుండా రెండో రోజు ఆర్ట్ జరిగింది. ఆఫ్ సఫరింగ్ తిక్నాథ్ హాన్ గారు. రెండవ రోజు అదే. జరిగింది కమ్యూనికేషన్, మార్షల్ రోజన్బర్గ్ గారు. ఎస్, మార్షల్ ఆయన రోజన్బర్గ్. మొత్తం ప్రపంచమంతా తిరిగి కూడా ఆ కమ్యూనికేషన్ ని, దానికోసమే ఒక కౌన్సిలర్ గా ఉండి చేసిన సేవ ఉంది చూసారా, అది ఇట్స్ అమేజింగ్ గా. అంటే ఆ లోపల ఉన్న ఇన్నర్ ఉండే భావనని అర్థం చేసుకొని మాట్లాడడం, అవునండి. వాళ్ళ సఫరింగ్ ని అర్థం చేసుకొని రియాక్ట్ కాకుండా భావనని తీసుకొని దానికి సరైన సమాధానం ఇవ్వడం అనేది అమేజింగ్ కళది. అది నిజంగా మనం కళలు అంటే ఇప్పటిదాకా మామూలు లలిత కళలు, ఈ కళలు, ఆ కళలు ఇవనుకున్నాం కానీ ఇవి అసలైన కళలు. ఈ కళలు నేర్చుకోవాలి. ఈ కళలు నేర్చుకుంటే జీవితాన్ని ఎంతో అద్భుతంగా డ్రైవ్ చేస్తాం. చక్కని కార్ అన్నమాట మనకి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్స్ ఆఫ్ దేవి. అద్భుతమైన సబ్జెక్ట్ తోటి వస్తారు ఎప్పుడు వచ్చినా. అలాగే థ్యాంక్ యూ. లైట్ వర్కర్ లో నుంచి లాంచ్ చేస్తారు. అది ఇంకా ఇప్పుడు చూడండి ఎంత శోభ అంటే, మరి సముద్రం ఆ కొలనులో నీరు ఉన్నప్పుడే కదా కమలం యొక్క అందం అట్లా పైకి వచ్చేపటికి. ఆ నీరు సపోర్ట్ ఏంటంటే లైట్ వర్కర్స్. సో లైట్ వర్కర్స్ టీం అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి భవానీ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి గారు. వండర్ఫుల్. ఎస్, నిజంగానే మార్షల్ రోజన్బర్గ్ గారి గురించి గుర్తు చేసుకుంటే ఆయన బుద్ధుడే అండి. ఆయన బుద్ధుడు, ఆయన పత్రిసారు అందరూ కనిపిస్తారు ఆయనలో నాకు అసలు. ఆయన రోడ్డు మీద స్లీపింగ్ బ్యాగుల్లో పడుకుని ఒక పెద్ద మాస్టర్ చేసి, పిహెచ్డి చేసి, డాక్టరేట్లు పొందిన తర్వాత ఆయన క్లినికల్ సైకాలజిస్ట్ గా అవ్వడం మానేసి, ఆయన పొందిన సత్యాన్ని నమ్మి, ఆయన గ్రౌండ్ మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టి, ఆయన వర్క్ షాపులు చేసుకుంటూ, అర్థమయ్యేలా అందరికీ చెప్తూ, ఎంతమంది జీవితాల్ని మార్చారో అండి. అది అద్భుతమైన పుస్తకం అండి. అది ఎవరైనా తెలుగులోకి అనువదించగలిగితే చాలా బాగుంటుంది. ఆర్ట్ ఆఫ్ నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అని చెప్పేసి ఎన్విసి అని ఉంటుంది. ఒకవేళ సింపుల్ ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళన్నా సరే వినొచ్చు. వింటే మనం మాట్లాడలేకపోయినా వింటే మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఆయన ఎంత బావుందో, ఒక సంవత్సరాలు కొట్టుకునే వాళ్ళని 10 నిమిషాలు మాట్లాడి నాన్ వైలెంట్ కమ్యూనికేషన్‌లో అన్ని యుద్ధాల్ని ఆపేసగలిగారు. అంటే ఒక మాట ఎంత గొప్ప కలో, దాన్ని ఎంత లోతుగా, ఎంత అద్భుతంగా మాట్లాడొచ్చో, ఎంత బాగా చెప్తారో ఆయన.
ఆయన ఒక అద్భుతం అండి, అసలు చాలా అద్భుతం. ఇలాంటి ఎంతో మంది మహానుభావుల్ని మనకి పరిచయం చేసిన వాళ్ళు మరి న్యూటన్ సారు, పత్రి సారు. పత్రి సార్ ఎంతో మంది మహానుభావులను పరిచయం చేశారు. మరి డాక్టర్ న్యూటన్ గారు కూడా సేమ్ అదే దారిలో ప్రపంచంలో ఉన్న ఎక్కడ లేని గొప్ప వాళ్ళని, గొప్ప గొప్ప ప్రక్రియలని, హీలింగ్స్ ని తీసుకొచ్చి పరిచయం చేయడంలో, తర్వాత గురువు గారికి వారసత్వాన్ని కంటిన్యూ చేసేది డాక్టర్ న్యూటన్ గారు. అసలు అంత అద్భుతంగా. థ్యాంక్ యూ సో మచ్. నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ లో QLU లో తెలుగులో అండి మొత్తం 11 రోజులు వర్క్ షాప్ చేశారు వాళ్ళు. వాళ్ళు QLU తెలుగుకి వెళ్ళి అక్కడ వాళ్ళ ప్లేలిస్ట్ చూస్తే NVC నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ లో ఆ ఒక్క సబ్జెక్ట్ మీద 11 రోజులు మాట్లాడారండి. మీకు ఇంకా బాగా లోతుగా తెలుసుకోవాలంటే అవన్నీ కూడా వినొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి గారు. కృష్ణ చైతన్య గారు, దేవి గారు, మనం ఈరోజు మరి మెడిటేషన్ మెడిటేషన్ చేసి లాస్ట్ లో చేద్దాం, ఇంకొక 5 మినిట్స్. సరే, కృష్ణ చైతన్య గారు, మరి మీరు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గత 6 రోజులుగా మీరు చెప్తున్నటువంటి సబ్జెక్టు ఎంతో అద్భుతంగా ఉంది మేడం. ఇది ఒక్కొక్కటి అంటే 6 రోజుల నుండి చెప్పే ఈ సబ్జెక్ట్ అంతా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్డ్ అయి ఉంది కదా మ్యామ్. అవునండి. కమ్యూనికేషన్, సఫరింగ్, లెట్టింగ్ గో ఇవన్నీ కూడా అంటే మనలో ఉన్న స్టేజెస్ ప్రకారం వాటిని మనం దాటుతూ ఉంటాము అన్నదైతే నాకు అర్థమైంది నిన్నటి నుండి. మ్యామ్ చాలా అంటే నేను ఒక కొత్త ధ్యానంలోకి కొత్తగా వచ్చాను మేడం. గత 7 నెలల నుంచి నేను విజ్డమ్ లైట్ నుండి మీ యొక్క అన్ని ఛానల్లో ఉన్నటువంటి అన్ని చూశాను, అన్ని అర్థమయ్యాయి. బట్ మీతో మాట్లాడాలని ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మీతో మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బట్ ఇక్కడ నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చింది. మ్యామ్ నాకేంటంటే ఈరోజు క్వశ్చన్, మన లైఫ్ పర్పస్ అన్నది మనకి ఎలా తెలుస్తుంది మ్యామ్? అంటే మనం దీనికోసమే పుట్టాము అన్నది మనకి ఎలా అర్థమవుతుంది? అది లైఫ్ పర్పస్ అనేది అందరికీ వెంటనే తెలిసిపోదండి. చాలా వరకు ఇంచుమించు మన సగం జీవితం మన లైఫ్ పర్పస్ ఏంటో మనకి తెలియకుండానే అయిపోతుంది చాలా వరకు. కానీ మనం సరైన అవగాహనతో, సరైన పుస్తకాలు చదువుతూ, ధ్యానం చేస్తూ, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు మనకే తెలుస్తుంది. మీరు కోరుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా నా జీవిత లక్ష్యం ఏమిటో నాకు తెలియాలి. నా నా లైఫ్ పర్పస్‌కి నేను అలైన్ అవ్వాలి. దానికోసం నాకు గురువులందరూ కూడా సహాయం చేయాలి అని చెప్పేసి మీరు కోరుకుంటూ, మీరు మీ ఆధ్యాత్మిక జర్నీలో ముందుకెళ్తూ ఉంటే, మీకు మీ అంతట మీకే మీ లైఫ్ పర్పస్ ఏంటో అన్‌ఫోల్డ్ అవుతుంది. అది ఎవరో ఒకళ్ళు చెప్పింది తీసుకోకండి. ఎవరో సీనియర్ మాస్టర్ దగ్గరికెళ్లి, వాళ్ళ దగ్గరికెళ్లి నా లైఫ్ పర్పస్ ఏంటంటే, నీ లైఫ్ పర్పస్ ఇది అని ఆళ్ళు చెప్తే అలాంటివేమీ చేయొద్దు. మీ అంతట మీకే తెలుస్తుంది. మీ లైఫ్ పర్పస్ ఏంటో. మీరు ధ్యానాన్ని వదిలిపెట్టకుండా, జ్ఞానాన్ని వదిలిపెట్టకుండా చూసుకుంటూ, ఈ సంకల్పాన్ని మట్టుకు లోపల ఉంచుకోండి. నేను నా లైఫ్ పర్పస్‌కి అలైన్ అయి ఉన్నాను. నాకు అది రివీల్ అవుతూ ఉంది. నేను అదే పర్పస్‌లో నా జీవితాన్ని జీవిస్తానా? అలా జీవించగలుగుతున్నందుకు థ్యాంక్ యూ ఇలా అనుకుంటూ ఉండండి. అనుకుంటూ ఉంటే మీకు త్వరలోనే మీ లైఫ్ పర్పస్ ఏంటో తెలుస్తుంది. ఓకే మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే కృష్ణ చైతన్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పార్వతి గారు, నమస్తే దేవి మేడం. నమస్తే నమస్తే మేడం. అండి. ఈ నమస్తే పార్వతి ఆకాశ గారు. నమస్తే అండి. ఈ యాక్సెప్టెన్స్ సబ్జెక్ట్ చాలా బాగుందండి. మీరు అన్నట్లు అన్ని కూడా ప్రతి సబ్జెక్ట్ కూడా లాస్ట్ చెప్పిన గత క్లాసెస్ కి ఇంటర్ రిలేట్ అయి ఉంది మేడం. నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే శరీరాన్ని, జీవితాన్ని మహాభాగ్యంగా స్వీకరించాలన్నారు మేడం. ఆ జీవితాన్ని ఎప్పుడు స్వీకరించకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ, ఈ దుఃఖాలు, సమస్యలన్నీ వస్తున్నాయని అర్థమైంది మేడం. అట్లాగే సృష్టిలో మనిషి తప్ప అన్ని ఏ జీవి కూడా ఉంటాడనేది ఆ పాయింట్ ఒకటి బాగుంది మేడం. ఈ ఇతర జీవరాశులన్నీ కూడా ప్రెసెంట్ మూమెంట్ లోనే, పక్షులు గాని ఇంకా జంతువులన్నీ ప్రెసెంట్ మూమెంట్ లోనే ఉంటే, ఒక్క మనిషి యాక్సెప్టెన్స్ లేక జడ్జిమెంట్ చేస్తూ గతానికి భవిష్యత్తుకు వెళ్ళి చాలా దుఃఖంలో ఉండిపోతున్నాడు అనేది ఆ పాయింట్ ఒకటి చాలా బాగుంది మేడం. అలాగే యాక్సెప్టెన్స్ అంటే బాధ్యత తీసుకోవడం, రెస్పాన్సిబిలిటీ అని కూడా అన్నారు మేడం. ఈ దాదాపు ఈ యాక్సెప్టెన్స్ లేకపోవడం, రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఈ సమస్యలకు కారణం వేరే వాళ్ళని ఇంకే
వాళ్ళనే మనం రిప్రజెంట్ చేస్తాం తప్పితే మన సైడ్ ఆలోచించుకో మేడం. ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం అనే పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. యాక్సెప్టెన్స్ లో కొత్త మంచి పాయింట్స్ ఉన్నాయి మేడం. బాగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పార్వతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అన్నిటికీ చాలా వాటికి మొదలు యాక్సెప్టెన్సే, దాని తర్వాతే మిగిలిన స్టెప్పులన్నీ కూడా మొదలవుతాయి అన్నమాట. సో ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం ఎంత అద్భుతమైన కళ అది. జీవితాన్ని మార్చే కళ, జీవించడాన్ని నేర్పే కళ. మరి ఒక్క 5 నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. వెరీ షార్ట్ మెడిటేషన్. ధ్యానం చేసుకుంటే మనం విన్నవి, మనం స్వీకరించినవన్నీ కూడా మన అంతరంగంలోకి స్వీకరించగలుగుతాం. కాబట్టి ఒక షార్ట్ మెడిటేషన్ చేద్దాం 5 minutes పాటు. హాయిగా కూర్చోండి కళ్ళు మూసుకుని. కళ్ళద్దాలు తీసేసి సౌకర్యవంతంగా కూర్చుని శ్వాస మీద ధ్యాస. హాయిగా మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మీ శరీరాన్ని, మీరు కూర్చున్న ప్లేస్ ని, మీ కూర్చున్న పోస్చర్ ని, ఈ క్షణాన్ని చక్కగా అంగీకరించండి. మనస్ఫూర్తిగా స్వీకరించండి. మహాభాగ్యంగా ఫీల్ అవ్వండి. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యము, బుద్ధియోగము, ధ్యాన జీవితము, ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము. మహాభాగ్యంగా స్వీకరిద్దాం మన జీవితాన్ని, మన జీవిత సంఘటనల్ని అన్నిటినీ అంగీకరిద్దాం. బాధ్యత వహిద్దాం. మార్పుకి ద్వారాలను తెరుద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అహింసా తత్వము, అహింసా తత్వము, ముక్తిదాయకము, కరుణా ధర్మము, కాంతి క్షేత్రము, ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము. మధ్య మార్గము, ప్రజ్ఞకారకము, మధ్య మార్గము, ప్రజ్ఞకారకము, నిర్వాణాత్మకం, శూన్య భావము, ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము. హాయిగా శ్వాస మీద ధ్యాస మరొక్క 2 నిమిషాలు మై డియర్ ఫ్రెండ్స్. విన్నపాలు వినవలే, వింత వింతలు విన్నపాలు వినవలే, వింత వింతలు
పన్నగ పూదోమ తెరపైకెత్తు వేలనయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు ఓ తెల్లవార జామెక్కే దేవతలు మునోలు అల్లనల్లనంతనంత అదిగో వారే చల్లత మేరే కుల సారసపు కన్నులు మెల్లమెల్లనే మెల్లమెల్లనే రెప్పలు విచ్చి చూసి లేవవయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు ఓ పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు పంకజ భవాదులు నీ పాదాల చేరి అంకెలనున్నారు వేచి అలమేలు మంగతో వెంకటేశుడా వెంకటేశుడా రెప్పలు విచ్చి చూసి లేవవయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగ పోదోమ తెరపైకెత్తు వేలనయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు ఓ ఓ. ఆఖరి 10 సెకండ్లు చక్కగా మీ శరీరాన్ని అనుభూతి చెందండి. అంతటిని అంగీకరించిన ఆ ప్రశాంతమైన స్థితిని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ పెనుగులాట లేని ఈ ప్రశాంతతని మీ హృదయ లోతుల్లోంచి అనుభూతి చెందండి. చక్కగా ఎప్పుడైతే మీరు సిద్ధంగా ఉంటారో అప్పుడు మీ 2 చేతులని మూసి ఉన్న మీ 2 కనుల మీద ఉంచుకోండి. ఒక్క 4 సెకన్ల పాటు మెల్లగా. ఎప్పుడైతే మీరు కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉంటారో ఇప్పుడు మెల్లగా మెల్లగా మీ చేతులను తొలగించి మీ కన్నులను తెరవండి. వండర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెడిటేషన్ అండ్ ఓవర్ టు యూ భవాని గారు. థ్యాంక్ యూ దేవి గారు. సచ్ వండర్ఫుల్ సెషన్ అండి. అంటే ఈరోజు నేను కంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. అందరూ మాస్టర్సే వాళ్ళు చక్కగా చెప్పారంటే ఈరోజు మీరు ఇచ్చిన నిజంగా లోపల నుంచి ఇలా హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నాను నేనైతే చాలా. అంటే మీరు చెప్తుంటే ఐ డోంట్ నో ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. సో అండ్ దెన్ మీరు ఇచ్చిన అద్భుతమైన అంటే ఎగ్జాంపుల్స్ అయితే చాలా అది చాలా గుర్తుపెట్టుకోవాల్సినవి. అంటే ఫస్ట్ థింగ్ సిచ్యుయేషన్స్ వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయంటే మనకి మీరు అన్నట్టు ఈ ఈ లైఫ్ అనేది ఒక బుక్లో జస్ట్ ఒక చాప్టర్ ఒక పేజ్ లాంటిదే. సడన్గా ఇది చదువుతున్నాం కాబట్టి మనకి అర్థం అవ్వట్లేదు. ముందేం జరిగింది ముందు ఇంకా చాలా చాలా ఉన్నాయి. అది చదివితే కానీ ఇది ఏంటవుతుందని అర్థం అవ్వలేదు అవ్వదు అనేది. అండ్ దెన్ ఈ 4 పాములు 4 సన్యాసులు కదా అసలు చాలా అంటే కూడా అది బాగా గుర్తుపెట్టుకోవాలండి. సో పారిపోవడం కాదు, యుద్ధం చేయడం కాదు, మార్చుకోవాలనుకోవడం కాదు. యాక్సెప్టెన్స్ అంగీకరించడం ద్వారానే మనం ఆ శాంతిని పొందగలుగుతాం. లేదంటే భవిష్యత్తులో మళ్ళీ రిపీటేటివ్‌గా వస్తూనే ఉంటుంది అనేది. సో బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ సెషన్ దేవి గారు. అంటే ఎవ్రీ డే ఇట్స్ లైక్ నేనైతే షేర్ చేస్తున్నాను అందరితోటి. అండ్ దెన్ అందరికీ చాలా బాగా ఉపయోగపడే సర్కిల్ అండి ఇది మటుకు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ భవాని గారు. రేపటి రోజు ఆర్ట్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ దాని గురించి తెలుసుకుందాము. ఓకే. Yes. థ్యాంక్ యూ మచ్. మనకి Thank ఒక you. హ్యాండ్ రైజ్ అయింది దేవి గారు. కల్పన గారు చెప్పండి. కల్పన గారు. కల్పన గారు. హలో మేడం. హాయ్ మేడం. హాయ్ నమస్తే కల్పన గారు. నమస్తే అండి. మ్యామ్. ఈరోజు యాక్సెప్టెన్సీ చాలా బాగుంది. నేను అదే ట్రై చేస్తున్నా. ఇంట్లో ఉంటూ అత్త మామలను యాక్సెప్ట్ చేయడము, పిల్లలను యాక్సెప్ట్ చేయడము, హస్బెండ్ని యాక్సెప్ట్ చేయడము, అదే ఆ ప్రాసెస్ లోనే ఉన్నా మ్యామ్.
అయితే మెడిటేషన్ లోకి వచ్చాక మా అత్తమ్మ మావయ్య ఇక్కడ బెంగళూరులో ఉంటాం మేము. బెంగళూరులో వాళ్ళు అంటే ఇక్కడ అంటే మా అత్తమ్మ అన్న విషయమే 10 సార్లు అంటా ఉంటది మేడం. అంటే మనిషి చెప్తుంటే ఎన్నిసార్లు అన్నా వినాలనిపిస్తుంటది. కానీ నెగటివ్స్ అవి అంటా ఉంటుంటే ఆ, దానికి మనము రెస్పాన్స్ ఇచ్చే వరకు అంటది అనమాట. అయితే మెడిటేషన్ లోకి వచ్చాక నాకు అది ఆటోమేటిక్ గానే ఆ, అన్నా కానీ నేను పట్టించుకోకుండా ఉండడము అలా తగ్గిపోయింది మేడం. కానీ మీరు అన్నారు కదా, మనకు ఎదుటి వాళ్ళ లోతు మనం వినాలి అని వాళ్ళు చెప్పేది వినాలి అనేది వెనకాల అంటే ఉన్న నేను వాళ్ళ వినడానికి భావన. భావన ఉమ్, వినాలి అన్నారు కదా. అయితే అవసరం. వినడానికి ట్రై చేస్తున్నా మేడం. వినడానికి ట్రై చేస్తున్నా కొంత అంటే సమ్ టైమ్స్ కొంచెం కరుణ లాగా అనిపిస్తుంది, సమ్ టైమ్స్ కోపం వస్తుంటది. కానీ చాలా ట్రై చేస్తున్నా వినాలి, ఆమెను అర్థం చేసుకోవాలి అనేసి చాలా ట్రై చేస్తున్నా, అర్థం చేసుకుంటున్నా. కానీ ఇంకా మీరు అన్నాక ఆ క్లాస్ నిన్న తెల్లారి మొత్తం ఏదో చెప్తుంది అంటే చెప్పిందే 10 సార్లు చెప్తుంటది అది, ఏదో చెప్తుంటది ఇక అది మనకు ఓకే అన్నా సరే మళ్ళీ చెప్తుంటది అనమాట. సండే పిల్లలకు నాన్ వెజ్ తెచ్చి వండబెట్టు, మళ్ళీ వండినవా లేదా అని మళ్ళీ ఎంక్వైరీ చేసుకోవడం. అంటే నేను వండలేదు వండాను అని చెప్పను అనమాట. ఎందుకు అబద్ధం చెప్పడం అని ఒకటి, ఇంకొకటి ఏమో అది ఎందుకు చేయడం అని నేను చేయకుండా ఉండడం ఒకటి అవుతుంది అన్నమాట. ఇలా కొన్ని ఉంటాయి. అలా ఉంటున్న తరుణంలో నేను మామూలుగా కాళ్ళు నొప్పి మోకాలు నొప్పి ఉంటుంది కదా మేడం, దాని గురించి చెప్తుంటే మీరు చెప్పాక నేను విన్నా మేడం, చాలాసేపు విన్నా. ఓకే అవును, చాలా పెయిన్ ఉండొచ్చు కదా, మనకైనా ఎంత లెగ్ పెయిన్ వస్తే ఎంత పెయిన్ ఉంటది కదా అని వింటున్నా. అలాంటి ఎలా వినాలి మేడం? అది చెప్పింది వాళ్ళు లేకపోతే నెగిటివ్ వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేయాలి? కాకపోతే వాళ్ళు వెళ్ళాక నాకు చాలా బాధ అనిపించింది. బెంగళూరు నుంచి వెళ్ళాక అత్తమ్మ మామయ్య వెళ్ళాక వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అన్నట్టు ఉంటుండే. కానీ ఈసారి అట్లా అనిపించలేదు. వాళ్ళ పైన ప్రేమ, వాళ్ళు వెళ్ళాక ఒక డే మొత్తం ఏడ్చేస్తాను అనమాట. అంటే ఏదో ఒక బాండింగ్ అనేది అయితే ఏర్పడింది మేడం. వాళ్ళ అంటే నాకు ఒక మదర్ ఫాదర్ లాగా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. కాకపోతే డైలీ మాట్లాడాలి, ఫోన్ మాట్లాడాలి, అది నేను ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది ఒక డౌట్. అది దాని గురించి క్లారిటీ. కల్పన గారు, మనం అన్కండిషనల్ గా వాళ్ళని వినాలి. అదే సమయంలో అన్కండిషనల్ గా వాళ్ళని విని మీ స్వేచ్ఛను కూడా కోల్పోకూడదు. వాళ్ళు మాంసం వండి పెట్టమంటున్నప్పుడు వాళ్ళ వెనకాల భావన ఏమైంది? పెడితే అది బలం వచ్చేస్తదేమో, అది మంచిదేమో అన్న వాళ్ళ అజ్ఞానం. అది అందులో దాని వెనకాల వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా బలంగా ఉండాలనే వాళ్ళ అవసరము. దాని వెనకాల అది ఉంది. దానిని అర్థం చేసుకుని వాళ్ళు మాంసం పెట్టమంటున్నారని వాళ్ళ మీద కోపాన్ని తెచ్చుకోకుండా వాళ్ళ అవసరాన్ని అర్థం చేసుకోవాలి. అదే సమయంలో ఆర్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది కదా! మీరు మీ స్వేచ్ఛని కోల్పోకూడదు. ఓకే. మళ్ళీ నాకు మీరు వాళ్ళకి ఇది పెడితే చాలా అవసరం వాళ్ళకిది అని మీరు అనుకుంటున్నారు. అవసరం అనుకుని వాళ్ళకి బలమని మీరు నాకు చెప్తున్నారు. కానీ నేను నా పరిశోధన అంతా చేసుకున్నాను. ఈ మాంసంలో, మటన్‌లో ఏదైతే ఉందో అది మినపప్పులో కూడా ఉంది. చికెన్‌లో ఏదైతే ప్రోటీన్ వద్దనుకుంటున్నారో అది పీస్. ఒక నిమిషం మేడం, పిఎన్సి వీడియోస్ లో ఉంటాయి కదా మేడం, పత్రి సార్ చెప్పిన ఆ వీడియోస్ కూడా వినిపించాను. ఇట్లా అత్తమ్మ తినొద్దంట, తింటే అది ఎంత పెయిన్ ఫీల్ అవుతుందో ఆ పెయిన్ అనేది మనకు వచ్చి ఇట్లా వస్తున్నాయంట రోగాలు, తినొద్దు అత్తమ్మ అని అంటే అప్పుడు పూర్తికి అవునా అని అంటది. తర్వాత మళ్ళీ స్టార్ట్ పెడుతుంది మేడం. మనం అంటే ఇంకా ఎక్కువ ఇది చెప్పొచ్చు. నేను శాకాహారాన్ని ఎంపిక చేసుకున్నాను. నాకు అదే నాకు సరైనది. నా జీవితానికి అదే సరైనది అనిపిస్తుంది అని చెప్పి ఊరుకోవాలి. ఇంకా తిరిగి తిరిగి చెప్తుంటే మీరు ఉపేక్ష వహించాలి. ఉపేక్ష అంటారనమాట అండి. ఇప్పుడు ఏదన్నా చెప్పేటప్పుడు వినాలండి. కానీ ఆ వినడం ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్న అవసరాన్ని తెలుసుకొని మనం వాళ్ళని జడ్జి చేయకుండా వాళ్ళ మీద కోపం పెట్టుకోకుండా ఉండడానికి. ఓకే. ఒకసారి ఆ అవసరం అర్థమైంది మీకు. కోపం పెట్టుకోవట్లేదు. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి తిరిగి వాళ్ళని వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చెప్పేదాన్ని స్వీకరించే స్థితిలో వాళ్ళు లేనప్పుడు, వాళ్ళు చెప్పేదేంటో మీకు అర్థమైపోయినప్పుడు, మళ్ళీ అదే తిరిగి తిరిగి వినాల్సిన పనేముంది?
అర్థమైందా మీకు? డీప్ అర్థమైంది మేడం. లిజనింగ్ ఒకసారి చేస్తే చాలు. ఇంకా ఈసారి ఏం చేయాలంటే ఉపేక్ష వహించాలంటే వాళ్ళ మాటలకి ఎటువంటి చెప్పిందే వాళ్ళు మళ్ళీ ఇంపార్టెన్స్ మళ్ళీ చెప్పారనుకో మేడం, అదే చెప్పిందే ఉపేక్ష వహించాలి. చెప్పిరనుకోండి, అంటే ఒకసారి బాగా విని నెక్స్ట్ టైం వినకున్నా పర్వాలేదా? అంతే ఒకసారి ఓకే. అర్థమైపోతే మీకు ఒకే విషయాన్ని 10 సార్లు చెప్పినప్పుడు మొదటిసారి మీకు అర్థమైపోయింది దాని విషయం ఏంటో. సో విసుగు లేకుండా ఉపేక్ష వహించండి. అంటే ఆవిడ రిపీటెడ్ గా మాట్లాడే మాటల్ని మీ ప్రశాంతత చెడగొట్టకుండా, మీకు విసుగు రాకుండా ఉండేలాగా మీరు దాన్ని స్వీకరించకుండా ఉండాలి. ఓకే అండి. వ్యక్తిగతంగా స్వీకరించకుండా ఉండడం నేర్చుకోవాలి మీరు. అలాగే చెప్పినప్పుడు ఒక్కసారి చెప్పినా సరే మీ అభిప్రాయాన్ని మృదువుగా, దృఢంగా మీరు కోపంతో చెప్పక్కర్లేదు. మృదువుగానే చెప్పాలి. కానీ చాలా దృఢంగా చెప్పగలగాలి. నేను నాన్ వెజ్ వండను. కానీ వాళ్ళకి ఎటువంటి ఆరోగ్యంగా ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను. దానికి కావాల్సిన పరిశోధన అంతా నేను చేసుకున్నాను. నేను దీనినే ఎంచుకుంటున్నాను. ఒక్కసారే చెప్పండి. దృఢంగా చెప్పండి. కరుణతో చెప్పండి. మీరు దెబ్బలాడక్కర్లేదు, అరవక్కర్లేదు. అలాగని చెప్పేసి మీరేమి తగ్గక్కర్లేదు. మనకి తెలుసుకున్నాం గదా! మొన్న నెల్సన్ మండేలా గారు. ఆయన దృఢంగా చెప్పారు. నేను మారను. చాలా బాగుంది మీరేమన్నా మేడం నెల్సన్ మీరేమన్నా మండేలాది. చేయండి. నేను ఇలాగే ఉంటాను. నేను స్వేచ్ఛని ఎంపిక చేసుకున్నానన్నారు. ఆయన ఏమన్నా అవును. చేసుకోండి మీరు. ఆయన స్వేచ్ఛనే ఎంపిక చేసుకున్నారు. చాలా దృఢంగా ఉన్నారాయన. 27 సంవత్సరాలు జైల్‌లో పెట్టినా దృఢంగానే ఉన్నారు. సో, అదే మనం దృఢంగా మన స్వేచ్ఛని మనం ఎప్పుడు కోల్పోకూడదు. మన మానసిక స్వేచ్ఛని కోల్పోకూడదు. అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీకు ఆవిడ ఎళ్ళిపోయినప్పుడు కరుణ కలిగింది. ఈసారి మిస్ అయ్యారు కూడా. ద్వేషము పోయింది కదా! అది చాలు. ఒక్కసారి వింటే చాలు డీప్ లిజనింగ్. వాళ్ళు పదే పదే చెప్తుంటే మీరు వినక్కర్లే. పదే పదే చెప్పేది అర్థం లేకుండా రిపీట్ చేసేది విన్నారనుకోండి, అప్పుడు మీ ఎనర్జీ పోతుంది. మన ఎనర్జీని పోగొట్టుకోకూడదు. మన ఎనర్జీ మన డబ్బనమాట. ఊరికనే డబ్బులు పారేసుకోం గదా! అవసరమైంది కొనుక్కుంటాం. మన శక్తి కూడా అంతే. ఊరికే పడేసుకోకూడదు మన ఎనర్జీని. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకొని అవసరమైన మేనిఫెస్టేషన్‌కే దాన్ని వాడుకోవాలి. సో, అదే. అలాగా. థాంక్ ఓకే యూ. మేడం. ఇంకొక వండర్‌ఫుల్‌గా విషయం ప్రాక్టీస్ మేడం. చేస్తున్నాను. హ్మ్. ఓకే మేడం. ఇంకొకటి, తనకు మన్మళ్ళకు వండి పెట్టాలని ఉంటది మేడం. వంట పెట్టాలి, వండి చేసి పెట్టాలని. నేను అలా కూడా ఓకే, ప్రేమతోని వండి పెట్టాలని ఉంటది కదా. మార్నింగ్ వండేస్తది మేడం. అంటే తనకి నచ్చినట్టు, తనకి ఇష్టం వచ్చినట్టు వండుతదనమాట. వాళ్ళు సగం తింటారు, సగం తినరు పిల్లలు. బాక్స్ అంటే వాళ్ళకు, నాకేమో మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి రైస్ చేయడము, రోల్స్ చేయడము అట్లా ఇష్టం. అలా వాళ్ళకు నచ్చినట్టు చేస్తా. అంటే కొన్ని ఓకే, పులిహోర అలాంటివి బాగా చేస్తది అత్తమ్మ. కానీ చెయ్యని ఓకే అని వదిలేస్తా. కానీ ఇక నాకు ఛాన్స్ ఇవ్వదు మేడం. నేను చేస్తా అని అంటది. నాకు ఇంకేంటంటే అంటారు కదా, మనము మెడిటేషన్ చేసిన తర్వాత చేసే ఫుడ్ అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచిది అని. అలా నేను చేసిన ఫుడ్ నన్ను అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. అత్తమ్మ వాళ్ళలో మార్పు. నేను డైలీ మెడిటేషన్ చేసిన తర్వాత వాళ్ళకు చపాతీ చేసి ఇవ్వడం జరుగుతుంది, రొట్టె చేసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళిద్దరు గొడవడకుండా అట్లా బాగుండడం అంత. నాకు పిల్లలకు బాక్స్ చేస్తే బాగుంటది కదా, కానీ దాన్ని ఎలా చెప్పాలి, ఆ అది చెప్తే ఆమె హర్ట్ అవుతుందేమో అంటే, ఆ, నేను ఇండైరెక్ట్ గా ఒక్కొక్కసారి నేను చేస్తలే అత్తమ్మ రేపు అని అంటే, ఆ అప్పుడే ఫేస్ లో చేంజ్ కనిపిస్తుంది అనమాట. నేను ఎందుకు, నాకు ఇష్టం అమ్మ, నేను చేసుకుంటా. నేను ఇంతకు ముందుకైనా నేనే చేసిన, మా పిల్లలకు మీ ఇట్లా చేస్తుందని అట్లా చేస్తుందని, ఇది కూడా రోజు రిపీటెడ్ అనమాట. ముగ్గురు వీళ్ళకి, మా హస్బెండ్ కి, మా ఆడపడుచులకు నేను అట్లా చేస్తుందని ఇట్లా చేస్తుందని అని నాకు డైలీ ఉంటది. ఆ బాక్స్ గురించి పొరపాటున వద్దులే అత్తమ్మ నేను రేపు చేస్తలే అని అంటే, నేను చేస్తా నాకు వచ్చు అనే విధంగా. అంటే దాన్ని నేను అలా అని. ఆప్షన్స్ ఉన్నాయి కల్పన గారు. నాకు అర్థమైంది మీరు చెప్పింది. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆవిడ చేయడాన్ని యాక్సెప్ట్ చేయడము. లేదా మీ అభిప్రాయాన్ని మీరు మృదువుగా, దృఢంగా చెప్పడము. చెప్పి మీరు చెయ్యండి కానీ బాక్స్‌లో చెయ్యొద్దు. బాక్స్‌లో అయితే వాళ్ళు తినకపోతే ఇంక వేరే తినడానికి ఉండదు కదా వాళ్ళకి. సో, సాయంత్రం వరకు ఆకలితో ఉండాలి కదా! అదే సాయంత్రం చేశారనుకోండి నచ్చకపోతే వేరే ఆప్షన్ ఏదోటి ఇంట్లో అవైలబుల్ ఉంటది కదా! సో, అందువల్ల మీరు దానిని ఎలా చెప్తే బావుంటదో, ఎలా కన్వే చేస్తే బావుంటదో, లేకుంటే పిల్లల చేత నాకిదే కావాలి అని చెప్పి పిల్లల చేత అడిగిస్తే బావుంటదో, ఇతరులను నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి కల్పన గారు. మనం ఎదురోళ్ళని నొప్పించొద్దు, మనం నొచ్చుకోవద్దు. 2 కలిపి తప్పించుకు తిరిగే దారి మనం వెతుక్కోవాలనమాట.
ఒక్కోసారి చిన్న చిన్న టాక్టిక్స్ వాడుకోవాలి. కృష్ణుడిలాగా. కృష్ణుడు చూడండి ఎలా చేస్తాడో. అట్లాగా ఏం చేస్తది పిల్లల చేత చెప్పిస్తే నాకిదే కావాలి అమ్మది కావాలి అని చెప్పించారనుకోండి అప్పుడేం చేయలేరు కదా! సో, ఏం చేస్తే ఎలా చేస్తే బావుంటదో ఆవిడని నొప్పించొద్దు, మీరు నెచ్చుకోవద్దు. పిల్లల్ని బాధ పెట్టకూడదు. ఫైండ్ ఎ వే. మనకి బోలెడంత ఇంటెలిజెన్స్ ఉంటది. యూజ్ యువర్ ఇంటెలిజెన్స్. యూ ఫైండ్ యువర్ వే అండి. చాలా చిన్న చిన్న విషయాలు కానీ పెద్ద విషయాలే ఇవన్నీ కూడా చిన్న విషయాలైనా. ఎందుకంటే డైలీ ఎఫెక్ట్ చేసే విషయాలు కదా! మనకి అవన్నీ కూడా. సో, ఆవిడ తనే వండి పెడతాను అన్న వెనకాల ఉన్న ఆవిడ అవసరం ఏంటి? ఆవిడ అవసరాన్ని ఈ రకంగా కాకుండా ఇంకో రకంగా ఏమన్నా తీర్చగలుగుతారా మీరు? ఆవిడ గుర్తింపుని, ఆవిడ ఆవిడ వర్త్‌ని, ఆవిడ విలువని ఆవిడ అందులో చూసుకుంటోంది. అది చెయ్యకపోయినా సరే ఆవిడ విలువైన వారే. ఆవిడ చెయ్యకపోయినా సరే ఆమె ప్రేమపూర్వకమైన వాళ్ళే అని మనం ఆవిడకి కన్వే చేయగలిగితే అప్పుడు ఆవిడకి అవసరం పోతుందనమాట. సో, ఆ ప్రవర్తన వెనకాల ఉన్న ఆ కారణం ఏంటో కూడా మనం తెలుసుకోగలగాలి. దాన్ని రీప్లేస్ చేస్తూ దీన్ని తప్పిస్తే అప్పుడు అంత ఎక్కువ బాధ ఉండదనమాట. ఓకే అండి. తర్వాత ఎప్పుడైనా సరే మనం ఏదైనా చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు ఫీల్ అయ్యారనుకోండి, హర్ట్ అయ్యారనుకోండి, మనం చెప్పినందువల్ల హర్ట్ అవ్వరు. వాళ్ళ లోపల హర్ట్ ఉంది కాబట్టి హర్ట్ అవుతారు వాళ్ళు. ఆళ్ళ లోపల ఆల్రెడీ హట్టేసుకొని కూర్చుంది. అందుకని హర్ట్ అయ్యారాళ్ళు. మనం ఏం చేయలేం దానికి. సో, అందుకని ఎదుటి వాళ్ళ ప్రతిస్పందనల పట్ల మీ బాధ్యత లేదు అని గుర్తుంచుకోండి. వాళ్ళ ప్రతిస్పందనలు వాళ్ళే బాధ్యులు. మనం బాధ్యులం కాదు. మనం కావాలని ఇంటెన్షనల్‌గా ఎవరిని హర్ట్ చేయకూడదు. కానీ హర్ట్ చేయకపోయినా సరే చాలా మంది హర్ట్ అవుతూ ఉంటారు. మనం రామా అన్నా సరే బూతులే అనిపిస్తది కొంతమందికి. మనం ఏం చెయ్యలేం వాళ్ళకి. మనం బాధ్యులం కాదు వాళ్ళ రెస్పాన్సెస్‌కి అని గుర్తుపెట్టుకోండి మీరు. ఆవిడ హర్ట్‌కి, ఆవిడ ప్రతిస్పందనలకి నాది బాధ్యత కాదు. ఎందుకంటే మీరు ఆ ఇంటెన్షన్‌తో చెప్పలేదు కాబట్టి. మీరు బాధ్యత తీసుకోకుండా ఉంటే, మీరు ఎనర్జీ కోల్పోకుండా ఉంటే వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు అండర్‌గో అయ్యి వాళ్ళే బయటకొస్తారంతే. మనం ఎదుటి వాళ్ళ అవసరాలను గుర్తించగలము. తద్వారా జడ్జ్ చేయకుండా ఉండగలము. తీర్చడానికి ప్రయత్నించగలము. కానీ పూర్తిగా వాళ్ళు అందుకుంటారో లేదో మనం చెప్పలేము. మన చేతిలో లేదు. వాళ్ళని వాళ్ళుగా ఇంకా అలా అంగీకరించడమే. వాళ్ళ ప్రతిస్పందనలకి మన బాధ్యత తీసుకోకుండా ఉండడం. సాధ్యమైనంత వరకు నొప్పించక, తప్పించక తిరగడమే అంతే. ఓకే అండి. థాంక్ యూ కల్పన గారు. వండర్‌ఫుల్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు. జస్ట్ కీప్ డూయింగ్ అండి. థాంక్ యూ. సూపర్ దేవి గారు. మధ్య మార్గం. అంతే. థ్యాంక్ యూ దేవి గారు ఫర్ దిస్ వండర్‌ఫుల్ సెషన్. చాలా అద్భుతం. మాస్టర్స్ థ్యాంక్ యూ ఆల్. ఇది అద్భుతంగా మనం ఈరోజు జరుపుకున్నాం. ఇలాగే రేపు ఇంకొక టాపిక్‌తో కలుసుకుందాము. అంతవరకు సెలవు మాస్టర్స్. థ్యాంక్ యూ. నమస్కారం.